వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టీజేఆర్ సుధాకర్ బాబు గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. నమస్కారం అండి. కాంగ్రెస్ పార్టీలో మీ ప్రస్థానం సుదీర్ఘకాలం కొనసాగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి కాస్త ఆలస్యమైనట్టుంది. వైఎస్ఆర్ గారి హఠాత్ మరణం జరిగినప్పుడు నేను అప్పటికే రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారిచే, వారి కుమారులు జగన్మోహన్ రెడ్డి గారిచే, వారి ప్రోత్సాహంతో అధ్యక్షుడైన నేను ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ స్థాపించే రోజుకి నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగాను. దానికి కారణం నా వయసు కేవలం 33 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటికీ నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్న రోజు, అంటే నిర్ణయాన్ని తీసుకునే వయసు, ఆ మెచ్యూరిటీ లేని సందర్భం, చాలా ఎమోషనల్గా ఉన్న సందర్భం. వైఎస్ఆర్ గారు లేరు అని చుట్టూ చీకటి అలుముకున్న సందర్భం. సో అలాగా నేను కొంతకాలం అక్కడే కొనసాగాను. కొంతకాలం 2017 వరకు కొనసాగినట్టున్నారు. 2009 నుంచి 17 వరకు కొనసాగాను. మధ్యలో రావడానికి, సార్ దగ్గరికి రావడానికి ట్రై చేశాను. సరైన వ్యక్తి కూడా ఉండాలిగా, నన్ను తీసుకెళ్లి సార్కి జత చేయాలనే సంకల్పం ఉన్న ఒక వ్యక్తి ఉండాలి తప్పనిసరిగా. నేను ప్రత్యక్షంగా కలవడానికి ఏమో సోర్స్ నాకు లేదు. ఎలా కలిసిన తర్వాత 2017లో వచ్చి కలిసారా? 17లో నా దగ్గరికి ఎల్లప్రెడ్డి గారు, నేను నా ప్రస్థానం 1991 ఒక కాలేజీకి ఎన్ఎస్వే ప్రెసిడెంట్గా మొదలైనప్పుడు మా సొంత స్వగ్రామం తూబాడు. నాది 1991 అంటే మీ ఏజ్ ఎంత సార్ అప్పుడు? ఎంత? 17 ఏళ్ళు, 18 ఏళ్ళకే కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్వే కాలేజ్ ప్రెసిడెంట్. ఓకే. అప్పుడు సోమేపల్లి సాంబయ్య గారని చిలకలూరుపేట అసెంబ్లీ, మా సొంత అసెంబ్లీ, వారు ఎల్లప్రెడ్డి గారు చిలకలూరుపేట గుంటూరు జిల్లా యూత్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారికి ఫోన్ చేసి, మా సుధాకర్ బాబు మంచివాడు, ఇతనికి మండల అధ్యక్షుడు ఇవని అలా అప్రెడ్డి గారితో ఆ రోజుల నుంచి నాకు పరిచయం ఉంది. బాగా లైక్ చేసేవాడు, ప్రోత్సహించేవాడు. ఆ క్రమంలో నేను కాంగ్రెస్లో కొనసాగటం అనే అంశం ఇలాంటి పెద్దలందరికీ ఇష్టం లేదు. అంటే మంచివాడు, వర్కరు, అన్ఫార్చునేట్లీ అక్కడ ఉంటున్నాడు, నేను వెళ్ళాలి మా బాస్ దగ్గరికి, కానీ సరైన ఒక అనుసంధానకర్త, ఒక లింక్ ఉండాలా. ఆయన దగ్గర ప్రత్యక్షంగా వెళ్ళి కలవటానికేమో రకరకాల, మీకు తెలియదే ఉంది, అలా వీలుగా అయ్యేది కాదు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా నేను బలంగా సంస్థాగత నిర్మాణంలో కానీ, పార్టీ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్లో కానీ బొత్స సత్యనారాయణ గారితో, రఘువీరారెడ్డి గారితో చాలా కష్టపడి పనిచేశారు. సార్, ఇప్పుడు రాగానే సీట్ ఆఫర్ చేశారా? ఎలా, ఏం జరిగింది మరి? నాకు ఇలా మెడలో టవల్ వేసే, సుధా, ఈ రోజు నుంచి నువ్వు పార్టీ అధికార ప్రతినిధికి, నీ గళాన్ని ప్రజల కోసం బలంగా మన పార్టీ వాయిస్ వినిపించమని వారు నన్ను దీవించారు. అది ఒక అద్భుతమైన సంఘటన. సాధారణంగా పార్టీలో జాయిన్ అయిన వెంటనే అతని గుణగణాలన్నింటినీ పరిశీలించి, అతని ఎబిలిటీస్ అన్నిటిని స్టడీ చేసి, ఏ పనికి ఇతను పనికి వస్తాడని ఆయన పని అప్పచేయడం ఏ నాయకుడైనా చేసే సర్వసాధారణమైన అంశం. కానీ నన్ను ఎప్పుడో 2000 సంవత్సరం నుంచి ఎరిగిన జగన్మోహన్ రెడ్డి గారు, నా ఎబిలిటీస్ అన్నీ వారికి తెలుసు కాబట్టే అంత కాంపిటీషన్లో 2007లో వైఎస్ఆర్ గారు బతుకున్నప్పుడు నా సుధాకరే కరెక్ట్ ఆ పోస్ట్ కానీ 18 నెలల పాటు ఢిల్లీ వాళ్ళు, నీకు వయసు లేదు, చిన్న కుర్రాళ్ళలాగా ఉన్నావు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఒక ఎస్సీ ఎట్టని అడుగుతావు అని నన్ను చాలా హ్యూమిలేషన్ గురి చేశారు. ఆ 18 నెలల పాటు డాక్టర్ వైఎస్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ బ్యాక్ ఎండ్ చేసిన ఆయన సపోర్ట్తో ఆయన నన్ను పరిశీలించి, జగన్ గారు చెప్పింది కరెక్ట్ అని ఆయన ఫీల్ అయ్యి 18 నెలల పాటు వేరే పేరు చెప్పలేదండి. వాళ్ళు ఢిల్లీలో రకరకాల పేర్లు వేయాలని ట్రై చేసినప్పటికీ యూత్ కాంగ్రెస్ చాలా పెద్ద పోస్ట్ సార్. వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా, మహామహులందరూ క్యాబినెట్ మంత్రులుగా, కె కేశవరావు గారు, డి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్గా, ఆ సందర్భంలో నన్ను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా జగన్ గారు ప్రతిపాదించడం, వైఎస్ఆర్ గారు ఆమోదించడం అనే ఒక చరిత్రాత్మకమైన సంఘటన. అది ఒక పెద్ద సినిమా తీయచ్చు. అంటే ఆ రోజు జగన్ గారి సపోర్ట్ ఉంది 100%. ఆయన లేకపోతే 18 నెలల పాటు మనల్ని నా స్థాయికి, ఆయన రెఫరెన్స్తోనే మీరు అయ్యారు. మిమ్మల్ని మరి ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకి ఎందుకు వేశారు? మొత్తం రిజర్వ్డ్ అసెంబ్లీలు 29. రీజనల్ పార్టీస్లో మీకు తెలియదే ఉంది,
ఎక్కడ ఎవరు సూట్ అవుతారో అక్కడికి పంపించేశారు. ఉమ్, ఆ కోణంలో నేను అధికార ప్రతినిధిగా పనిచేసేటప్పుడే మళ్ళీ వారి పాదయాత్ర జరుగుతున్నప్పుడు సాధారణంగా నేను కలవటానికి ఒకరోజు ఆ కార్వాన్ దగ్గరికి వెళ్తే వారు బస్సులో పిలిచి, సుధా నువ్వు సంతములపాడు నియోజకవర్గంలో పనిచేయి ఇన్ఛార్జిగా, తర్వాత చూద్దాం అని. అప్పుడు టికెట్లు ఇంకా కన్ఫర్మేషన్ ఏం లేదు. అప్పుడు నేను నాకు ఒంగోలు ప్రకాశం జిల్లా అంటే నాకేం కొత్త కాదు. నేను అక్కడ MBA చదువుకున్నాను. మాకు బంధుత్వాలు విస్తృతంగా ఉన్నాయి. అక్కడ వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు మా పార్టీలో ఉన్నారు బాలినేని గారు. ముఖ్యంగా వాళ్ళు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు, బూచేపల్లి వెంకయ్యమ్మ గారు, చనిపోయిన సుబ్బారెడ్డి గారు నన్ను బాగా ఓన్ చేసుకొని నన్ను నడిపించారు ఎలక్షన్ ట్రెండ్లో. అలా నాకు తెలిసిన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేసిన అనుభవం, పరిచయాలు ఈ రాష్ట్రంలోని ఎక్కడికైనా 29 అసెంబ్లీలలో వెళ్తే నాకు అలాంటి వాతావరణమే ఉంటుంది. బూచేపల్లి ఫ్యామిలీతో ఉన్న రిలేషన్స్ వల్ల, వాళ్ళ ఆశీస్సుల వల్ల మీకు సంతనూతలపాటి సీట్ వచ్చిందని అన్నారు. అప్పుడు నిజమేనా? సీటు జగన్ గారు ఇచ్చారు. కానీ ఆ తర్వాత వాళ్ళ సపోర్ట్ ఇచ్చిన తదుపరి వాళ్ళ స్టాండ్ ఏంటంటే జగన్ గారు ఎవరిని పంపిస్తే వాళ్ళకి ఎలక్షన్ చేసి పెడతారు. నేను వెళ్ళిన తర్వాత బ్రతుకున్న సుబ్బారెడ్డి గారు చాలా గొప్పవారు. వారు ఎందుకంటే వాళ్ళ ఊరు కూడా చీమకుర్తి కూడా వాళ్ళ ఆరోగ్యం అప్పటికి సుబ్బారెడ్డి గారు ఆరోగ్యం అంత బాగాలేదు. అయినా కూడా శివ గారు ఏమో కంటెస్ట్ చేయమని అడుగుతున్నా దర్శిలో నేను చేయను అన్నాడు. ఎందుకంటే నాన్నగారు హెల్త్ బాగాలేదు, నేను నాన్నగారిని చూసుకోవాలని శివ గారి స్టాండ్. జగనన్న కూడా నన్ను ఒకసారి దర్శిలో శివాని చేయమని అంటే కూడా శివ గారు ఒప్పుకోలేదు. అలా నాకు కొంత వాళ్ళ ఫ్యామిలీతో మంచి రిలేషన్స్ ఏర్పడటం, నన్ను వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్గా, అమ్మ అయితే నన్ను అడాప్టెడ్ సన్గా, నా పెంపుడు కొడుకుగా ఆవిడ అనేక సభల్లో చెప్పింది. అంత ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఇప్పుడు ఎందుకు సంతనూతలపాడుకు వెళ్ళట్లేదు, మీరు తాడేపల్లికే పరిమితం అయ్యారు అంటే? నాగార్జున ఉన్నారు కదా, కంటెస్ట్ చేశారు ఎమ్మెల్యేగా, వారు ఇన్ఛార్జిగా ఉన్నారు. మీకు ఇంకా అక్కడ అవకాశం లేదని భావిస్తున్నారా? అంటే నా పాలసీ, నేనైనా ఇతరులు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పని ఈ పార్టీలో చేయాలి. ఆ రోజు సంతనూతలపాడులో నువ్వు వెళ్ళి ఇన్ఛార్జిగా పనిచేయమంటే ఇన్ఛార్జిగా పనిచేస్తున్న క్రమంలో మళ్ళీ సర్వేలు అవన్నీ ప్రాతిపదిక తీసుకొని సుధాకర్ మంచి క్యాండిడేట్ అనుకున్నారు, నన్ను క్యాండిడేట్గా పెట్టారు. మళ్ళీ 24 ఎన్నికలప్పుడు మళ్ళీ వారే, సుధా ఈ మారు నువ్వు నా మాట వినాలి, నా మాట వినేవాళ్ళలో నువ్వు ఉంటావని భావించి ఫస్ట్ నాకే చెప్పాడు సీట్ లేదని. 2023 డిసెంబర్ 11వ తారీఖు. అంటే మీరు మీకు ఇచ్చిన అవకాశాన్ని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేదు కాబట్టి, మీ సమర్థత మీద పార్టీ అధిష్టానానికి నమ్మకం లేకపోబట్టి మీకు సీటు రాలేదని కొన్ని విమర్శలు. అంటే ఆ మాటల మీద మీ అభిప్రాయం? విమర్శించడానికి 100 వచ్చే సందర్భం అది. అంతే కదా మరి. దాన్ని మనం అన్లిమిటెడ్ విమర్శలు మనం బేర్ చేయాల్సిన సందర్భం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు 1-to-1 జరిగినటువంటి ఏకాంతపు చర్చలలో ఆయన నాకు చెప్పిన మాటలు నాకు ఆయనకే తెలుసు. ఏం చెప్పారు? అది పబ్లిక్గా చెబితే కానీ విలువలు ఏముంటాయి? అంటే వద్దులే, పార్టీకి కొన్ని నిర్దిష్టమైన రాజకీయ వ్యూహాలు ఉంటాయి. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందేమో, ఎక్కడైనా మిస్బ్యాలెన్స్ అవుతుందేమో అని పార్టీ ఆలోచించినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయటం కోసం కొంతమంది నమ్మకస్తులైన మాట వినేటువంటి వ్యక్తులకు అత్యంత గోప్యంగా కొన్ని వ్యవహారాలను కుటుంబ సభ్యులు చెప్పుకొని దాని పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని నిర్ణయాలు జరుగుతాయి. మీరు చెప్పేది బాగానే ఉంది, అది కొద్ది మందికి మాత్రమే పరిమితం అయింది. ఎందుకంటే కొంతమందిని వాళ్ళు క్యాపబిలిటీ గుర్తించిన పార్టీ అక్కడ కాకపోతే ఇంకో చోటకి పంపించింది. దాదాపు ఒక 80 సీట్లలో మార్పులు చేర్పులు చేసినట్టుంది. అలాంటి టైంలో మీకు కూడా ఇంకో చోట అకామిడేట్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటున్నా? అదే చెప్పాను కదా, 29 మంది ఎస్సీలు పోటీ పెట్టాల్సి వచ్చినప్పుడు బ్యాలెన్స్ ఎక్కడో బ్యాలెన్స్ కొద్దిగా తప్పిందని అధిష్టానం గుర్తించింది. అది నాయకుడి యొక్క దృష్టికి తీసుకెళ్లారు. నాయకుడు కన్విన్స్ అయ్యాడు. ఎగ్జిస్టింగ్ లోనేమో ఆల్రెడీ సిట్టింగ్ లో ఉన్నారు. దీన్ని కొద్దిగా బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? మాట వినే సొంత పర్సన్స్, ఇంకా అందరూ సొంత వాళ్ళు ఆయనకి. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాబ్లం ఏంటంటే మా పార్టీలో అందరూ సొంత వాళ్ళు. చిన్న కార్యకర్త నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారి వరకు హీఈస్ మై ఓన్ అనే ఫీలింగ్ ఇస్తాడు, ఆయనే ఇస్తారు. అక్కడ ఆయనకెందుకో ఈ కేటగరైజేషన్లో సుధాకర్ తదితర
వింటాడనుకున్నాడో మరి ఆయన ఏం స్ట్రాటజీ ఏంటో పిలిచాడు. ఫస్ట్ ఎలక్షన్ అయిపోతేనే ఫస్ట్ ఎమ్మెల్సీ నీకేనా అన్నాడు. నెక్స్ట్ స్టెప్ నేను ఏం నిర్ణయాలు తీసుకోవాలో అవన్నీ నాకు తెలుసు అన్నారు. ఇంకా అసలు నా పాలసీ అంటే ఆయన ఏం చెప్తే అది వింటాం సార్. సంతానోతలపాడు ఇప్పుడైనా సరే ఒకళ్ళు వన్ టైం ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వదు. ఇప్పుడు ఆ విజయ్ కుమార్ గారు కానీ ఇప్పుడు కాంగ్రెస్లో గెలిచి మళ్ళీ తెలుగుదేశంలో గెలిచినట్టున్నారు 2 సార్లు. ఇప్పుడు వన్ టైం ఒకసారి వచ్చి అక్కడ గెలుస్తారు, 5 ఏళ్ళు ఉంటారు, పక్కకి ఎందుకు వెళ్ళిపోతారు. తెలుగుదేశం పార్టీ విజయ్ కుమార్ కంటిన్యూస్గా 3 times కంటెస్ట్ చేస్తారు కానీ గెలిపోవటంలు అంటారా? లేదు సార్, నేను దాన్ని ఒప్పుకోను. నిన్న కానీ మీరేమో 9,000తో గెలిచారు, 30,000తో తేడాతో ఓడిపోయారు. రాష్ట్రం అంతా అలాంటి రిజల్ట్లే వచ్చినాయి. ఒక సంతనూలుపాడులోనే కాదు. నాగార్జున అన్న ఒక పర్సనాలిటీగా, ఆయన మాజీ మంత్రిగా, ఇప్పుడు మేరుగు నాగార్జున గారు బూచేపల్లి ఫ్యామిలీతో మంచి రిలేషన్స్ కొనసాగించడం వల్ల ఆయనకి అక్కడ సీటు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అంటే ఇప్పుడు నాగార్జున అన్న ఇంకా ఎగ్జిస్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు, కొత్తగా వచ్చేది ఏముంది? అంటే రేపు ఖచ్చితంగా సీట్ అక్కడే ఆయనకే అన్నట్టు. అదే అది ఎవరి చేతిలో ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారే సీట్లు ఇచ్చేది. రేపు మాకు ఎలక్షన్ యుద్ధం అన్న, ఆ యుద్ధంలో ఎవరైనా ఏ త్యాగమైనా చేయటమే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఏకైక లక్ష్యం మా అందరి మైండ్లో, నాకైనా నాగార్జున అన్నకైనా పెద్ద పెద్ద లీడర్స్కైనా మా అందరికీ మేము మాత్రం ప్రజలకు మేలు చేసే విషయంలో, మన పర్సనల్ వ్యక్తిగత వ్యవహారాల విషయంలో ముందు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ సమాజానికి మేలు జరుగుతుంది అనే సింగిల్ ప్రిన్సిపల్ పాలసీలో ఉన్నాం. ఆ పాలసీలో క్యాండిడేట్లు ఎవరైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండకపోవచ్చు. అది అల్టిమేట్గా ఆ రోజు పందిరి కోళ్లను గెలుపు గుర్రాల నిర్ణయాన్ని బాస్ తీసుకుంటాడు. సుధాకర్ బాబు గారు, నేను అంటే లోతైన ప్రశ్న, మీరు ఫేస్ చేయాల్సిన ప్రశ్న ఇది. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ దగ్గర వివాదాస్పదమైన స్థలంలో పంట కాలువను ఆక్రమించుకొని మరి మీరు భారీ బంగ్లా కట్టారు అనే ఆరోపణలు వచ్చాయి కదా, ఎంతవరకు వాస్తవం సార్? అది శుద్ధ అబద్ధం. నేను మీకు కూడా చెబుతున్నాను, మీ ద్వారా వినే ప్రేక్షక మహాశయులకు, ఓటర్ మహాశయులకు, గుండ్లకమ్మ పరివాహక ప్రాంత ప్రజలకు, ప్రకాశం జిల్లా నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, వైసీపీ ఆంతరంగికంగా ఉండే కొంతమంది పెద్దలకు కూడా నేనేం చెబుతున్నానంటే, ఈరోజు, రేపు, ఎల్లుండి ఎప్పుడైనా విత్ మీడియా ఎవరైనా రావచ్చు. 1 ఇంచి 1 అంగుళం సుధాకర్ బాబు ఆక్రమించాడని చెప్పిన, పంట కాలువ మీద కట్టాడని నిరూపించిన రాజకీయ సన్యాసం ఖాయం. ఇదే విషయాన్ని నా ఎన్నికలప్పుడు, నా టికెట్ నేను ఇంకా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండినప్పుడే నా మీద ఆంధ్రజ్యోతి పెద్ద బ్యానర్ ఐటమ్ రాసింది. గవర్నమెంట్ పోయిన తర్వాత ఈనాడు రాసింది. ఈనాడు రాసిన తర్వాత కూడా నేను కలెక్టర్ ఉత్తరం రాశాను. ఈనాడు క్లిప్ పెట్టి, ఇలా పత్రికలో నా మీద ఈ అభియోగం వచ్చింది, దయచేసి మీరు స్థానిక ఎంఆర్ఓతో లేదా మీ ఆర్డీఓతో లేదా మీ జేసీ గారితో సర్వే చేయించి రిపోర్ట్ ఇవ్వండి. ఆ రిపోర్ట్ నేను పెట్టుకుంటా, మీరు కూడా మీకు ఆ జిరాక్స్ కాపీ ఇస్తా. నేను ఎలాంటి ఆక్రమణలు చేయలేదు, ఇదంతా అభియోగమేనని కలెక్టర్ గారు రాసి ఇచ్చినటువంటి రిపోర్ట్ నా చేతిలో ఉంది. పోనీ ఇంకా కలెక్టర్ గారిని మేమేదో మేనేజ్ చేసామని మీలాంటి వాళ్ళకి, లేకపోతే ఇప్పుడు మాట వినే ప్రేక్షకులకి ఎవరు కనిపించినా ఎప్పుడైనా రావచ్చు, విత్ టేప్స్, బుల్డోజర్ కూడా తెచ్చుకోవచ్చు. ఏదైనా తేడా ఉంటే వాళ్ళు కొట్టేయటమే. ఇంత జరిగాడని నిరూపించడం, కొట్టేయటమే, ఇంకేం దాని మీద చర్చ లేదు. ఓకే, నేను ఎదిగిన విధానాన్ని చూసి సహించలేని కొన్ని శక్తులు, మాకు స్వతహాగా సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయి మా లైఫ్లో. మా నాన్నగారు తలతోటి చార్లెస్ గారు, మా అమ్మగారు తలతోటి అన్నమ్మ గారు టీచర్ గారుగా ఉంటూ, మేము అనాథ పిల్లల ఆశ్రమంలో బైబిల్ కాలేజీలు లాంటివి పెట్టుకొని మేము సేవ చేసే కార్యక్రమాలు ఉన్నాయి. అది క్షేత్రం. ఓకే, దానికి సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతుంటాయి అక్కడ. నేను అక్కడ లేకపోయినా సర్వీస్ జరుగుతుంటుంది. ఓకే, కుట్టు మిషన్ సెంటర్, కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పేదవాళ్ళకి, అవి రొటీన్గా జరిగే కార్యక్రమాలే. దానికోసమని ఒక అందమైన ప్లేస్లో మనకు నచ్చిన, మన నియోజకవర్గ పరిధిలో ఉంటుందని చాలా తక్కువ, మా స్నేహితులే ఆ పొలం కూడా, R&B రోడ్డు గుళ్ళకమ్మ మధ్యలో నాది. ఇంకా ఆక్రమించేదానికి వివాదాలు వచ్చినా, వివాదాలు ఎదురైనప్పటికీ కూడా అక్కడ జరిగేది మాత్రం సర్వీసే జరుగుతుంది. సర్వీస్ జరుగుతుంది, రేపు కూడా జరుగుతుంది.
నేను సంతనూరుపాడు ఉన్నా లేకపోయినా జరుగుతూనే ఉంది. మరి మీ పార్టీలో ఫిక్స్ అయిపోయారంటగా ఇప్పటికి ఎవరికి ఎక్కడ సీట్ ఇవ్వాలి, ఒకవేళ సీట్లు పెరిగితే కొత్త వారికి అవకాశం వస్తుంది, లేదంటే అదంతా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది. నాతో మన ఈ మధ్య ఒక 3 రోజుల క్రితం మీ పార్టీకి సంబంధించి ఎన్నికల ముందు వేరే పార్టీ నుంచి వచ్చి ఆయన ఇక్కడ ఏదో ఆశించి భంగపడి ఇక్కడున్న పరిణామాలు, ఇక్కడ జరుగుతున్న పరిణామాలు చూసి బాధపడుతూ నాతో చెప్పారు. ఆల్రెడీ ఫిక్స్డ్ సార్ వాళ్ళు అని. ఎంతవరకు నిజం? రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా ప్రవహించే నది లాంటిది. ఉమ్, అది ఒక్కొక్కసారి ఇరుకుగా, కొద్దిసారి విశాలంగా, ఉమ్, ఒక్కోసారి ఎత్తు నుంచి కింద పడి, ఒక్కోసారి అలా రాళ్ళ మీద నుంచి పైకి లేచి కింద పడుతూ ప్రవహిస్తూ ఉంటుంది. ఉమ్, మాది కుంట కాదు, బావి కాదు. ఈ ప్రవహించే నదిలో మనం ప్రయాణం చేసుకుంటూ పోవటమే ఉమ్, ఒక రాజకీయ పార్టీగా. రాజకీయ పార్టీకి రాజకీయ వ్యూహాలు ఉంటాయి. 3 సంవత్సరాల ముందే అభ్యర్థులను ఏ రాజకీయ పార్టీ ఖరారు చేసుకోదు. ఉమ్, ప్రస్తుతానికి బాధ్యులుగా, నియోజకవర్గాలకు బాధ్యులుగా పెట్టి పార్టీ పనులను సక్రమంగా నిర్వహించే విధంగా చేపిస్తున్నాడు. ఉమ్, ఆ క్రమంలో అనేకమైన కార్యక్రమాలు వస్తాయి, సార్. ఉద్యమాలు వస్తాయి. తదుపరి ఆయన చివరి సంవత్సరంలో లాస్ట్లో ఆయన వ్యూహాల ప్రకారం ఆయన ఎదురు పార్టీని ఎదుర్కొనే తన గెలుపు గుర్రాలు నిర్ణయించుకునే సర్వాధికారాలు మా పార్టీ నాయకుడి దగ్గర ఉంది. మళ్ళీ నేను రిపీట్ చేసి ఏం చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినవాడే క్యాండిడేట్. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాడంటేనే గెలుపు. ఉమ్, నేను ఆశించితే నేను ఎమ్మెల్యే అవ్వలేను, నేనేదో దానికోసం ఒక స్ట్రాటజీ ప్లే చేస్తే అవ్వలేను. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ వ్యూహాలలో అంతర్భాగంగా ఏ నియోజకవర్గానికి ఎవరు కరెక్ట్ అనే ఒక ఆలోచన చేస్తాడు. ఉమ్, అంతకుముందు 2024, 29 ఇప్పుడు జరుగుతున్న ఈ కాలంలో 24 సెలక్షన్స్ అప్పుడు ఒక వ్యూహాన్ని ఎంచుకున్నాడు. ఆ వ్యూహం ప్రకారం క్యాండిడేట్లను ఎంచుకున్నాడు. దాంట్లో సుధాకర్ బాబుని ఆగమన్నాడు, ఆగాను. కొంతమందిని ప్లేసులు మార్చాడు. 3 సార్లు పోటీ చేసిన వేమూరు నుంచి నాగార్జునని సంతనూరుపాడుకు పంపించాడు. తర్వాత గొల్ల బాబురావు లాంటి అతన్ని అక్కడ ఆపి రాజ్యసభకు పంపించాడు. అంటే తను ఏం చేయాలనుకుంటున్నాడు అనే దాని మీద చాలా స్పష్టంగా ఉంటాడు. ఇప్పుడే ఫిక్స్ అయింది కాదు. అలా ఉంటే కూడా అది సాంకేతిక పరంగాను రాజకీయ పార్టీకి కొంత ఉండాల్సిన ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బంది. ఉమ్. ఇప్పుడు మీరు గూగుల్ అదానీ సెంటర్కి సంబంధించి డేటా క్రెడిట్ చోరీ అంటున్నారు. అది మేము తెస్తే వాళ్ళు మేము తీసుకొచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు అని చెప్తున్నారు. అలాగే ఈ భూముల రీసర్వేకి సంబంధించి ఇది కూడా క్రెడిట్ చోరీ అని అంటున్నారు. ఏం జరుగుతుంది? మీరు తెస్తే వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారా? ఇప్పుడు గవర్నమెంట్ ఏమీ సాధించట్లేదా? ఆ డేటా సెంటర్కి స్థల కేటాయింపులు ఏ సంవత్సరంలో జరిగినాయి, ఉమ్, దానిలోకి కంపెనీ ఏ సంవత్సరంలో వచ్చింది. ఉమ్, ఇప్పుడు ఆ క్రెడిట్ ఎవరికి ఇద్దాం? ఉమ్, ఇల్లు పునాది వేసినాడు, ఫౌండేషన్ వేసినాడు, సిమెంట్ తీసుకుని పేర్చి ఉన్నాడు, ఇల్లంతా నిర్మాణం చేసినాడు, ఉమ్, రిబ్బన్ కట్ చేసినాడు ఓనరు. ఉమ్. దీని మీద చాలా చర్చ జరుగుతుంది. హైటెక్ సిటీ ఏమో ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి అప్పుడు శంకుస్థాపన చేస్తే అదే తర్వాత అంటున్నా. వచ్చి చంద్రబాబు గారు కంప్లీట్ నీకు చేశారు. నేను గుర్తు చేస్తాను రమాకాంత్ గారు, చంద్రబాబు నాయుడు గారు పదే అబద్ధాలు వల్లించడంలో ఆయన మాస్టర్స్ చేశారు కాబట్టి మనం ఆయనతో పోటీ పడలేం. ఉదాహరణకి వైఎస్ఆర్ గారు రింగ్ రోడ్డు నిర్మాణం చేసి రిబ్బన్ పునాది దగ్గర నుంచి రిబ్బన్ కటింగ్ వరకు ఆయనదే. ఉమ్, హైదరాబాద్ ఎక్స్ప్రెస్ హైవే పునాది దగ్గర నుంచి రిబ్బన్ కటింగ్ ఆయనదే. ఉమ్, శంషాబాద్ ఎయిర్పోర్టు పునాది దగ్గర నుంచి రిబ్బన్ కటింగ్ ఆయనదే. ఉమ్, పోలవరం నిర్మాణానికి అత్యధిక నిధులు కేటాయించి జలయజ్ఞం లాంటి మహాయజ్ఞాన్ని ప్రారంభించిన వాడు, అసలు ఇలా జలయజ్ఞం లాంటి కాన్సెప్ట్ని తీసుకురావచ్చు అని చెప్పినవాడు, ఇంప్లిమెంట్ చేసినవాడు ఆయనే. ఉమ్, అన్నిటినీ ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు పదే ఏం చెప్తుంటాడు? ఉమ్, రింగ్ రోడ్ నేనే కట్టాను, శంషాబాద్ నేనే కట్టాను. అలాంటిదే ఈ హైటెక్ సిటీ, అలాంటిదే ఈ గూగుల్ డేటా సెంటర్. ఉమ్, నేను ఇందాకనే చెప్పాను సార్, ఇల్లు కట్టి నిర్మాణం చేసి రిబ్బన్ కటింగ్ చేసుకునే టైంలో ఎలక్షన్ వస్తే, ఉమ్, ఆ టయానికి ఎలక్షన్స్లో ఆయన ముఖ్యమంత్రి స్థానంలోకి వస్తే ఆయన వెళ్ళి రిబ్బన్ కట్ చేసి ఇది నేనే తెచ్చానంటే ఉమ్, అపహాస్యంగా ఉంటుంది. ఆయన అనుభవం ఇప్పుడు మాకు అర్థం కాంది, మీలాంటి పెద్దలు కూడా ఈ ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం ఏంటంటే, అంత అనుభవం కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు, 40 సంవత్సరాలు సుదీర్ఘం కలిగిన రాజకీయ నాయకుడు,
తన జేబులో ఈ పథకం నేను తెచ్చానని చెప్పడానికి ఒక్క పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పమని, ఒక్క పథకం. ఐటీ డెవలప్ చేశారుగా. అది ఎలా డెవలప్ చేశారు? ఉమ్. అది ఒక వాళ్ళు చెప్తున్నమాట. ఇప్పుడు నేను ఉన్నాను సార్ 2000 ఆద్యుడు చంద్రబాబు హైదరాబాద్లో ఐటీకి అనేది ఆయన చెప్తున్నమాట. మీ వయసు ఎంత? 42. ఒకసారి మనం 2000 సంవత్సరం పోదాం. 1997 95 నుంచి 2005 వరకు మనం ఒక 10 ఇయర్స్ పీరియడ్ తీసుకుందాం, కేస్ స్టడీ చేద్దాం. ఆ పర్టికులర్ 10 ఇయర్స్లో ప్రపంచం అంతా ఐటీ భూమి వచ్చిందా, ఒక హైదరాబాద్లో వచ్చిందా? మొత్తం వచ్చిందిగా. మొత్తం వచ్చింది. 2004లో వచ్చిన వైఎస్ఆర్ గారి కన్నా ముందే ప్రపంచం అంతా ఐటీ భూమి ఉంది. ఈయన వెలగబెడుతున్న సంవత్సరం అప్పుడు కాబట్టి ఆయన దాన్ని క్లెయిమ్ చేసుకుంటున్నాడు, నేనే ఐటీని తెచ్చాను. భూముల రీసర్వే మీద ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇవే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులైన పత్రికలు లేదా మీడియా ఛానల్స్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నాయండి ఆ రోజున? జగన్మోహన్ రెడ్డి గారు మీ భూములన్నీ కొట్టేస్తున్నాడు, రాళ్ల మీద ఆయన బొమ్మ వేసుకుంటున్నాడు, పుస్తకం మీద కూడా ఆయన బొమ్మ వేసుకుంటున్నాడు, ఇదంతా కూడా భూమి మొత్తం ఆయన తీసేసుకుంటున్నాడు అని ఒక భయాన్ని భయంకరంగా స్ప్రెడ్ చేశారు ఎన్నికల సమయంలో. జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల ప్రచారంలో స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఎన్నికలు ఎదుర్కొంటున్న క్రమంలో ఆయన డైరెక్ట్గా ఈ ప్రజలకు పిలిపిచ్చేశాడు, ఈ చంద్రబాబు నాయుడు చెప్పేది ఏది మీరు నమ్మద్దు, ఇది ఒక రొటీన్గా జరుగుతున్న మీ మేలు కోసం జరుగుతున్న, నీ భూమికి హద్దులేసి దాన్ని ఆన్లైన్ చేసి నీ చేతికి ఒక పుస్తకాన్ని ఇవ్వటం అనే ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు కూడా మీ పార్టీ సమర్థించుకుంటుందా? సర్వే రాళ్లపై జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేయటం, పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్మోహన్ రెడ్డి బొమ్మలు వేయటాన్ని మీ పార్టీ నుంచి మీరు సమర్థిస్తారా? అంటే ప్రభుత్వ అధినేతగా ఆయన ఎక్కడెక్కడ ఉండాలి అనే దాని మీద, ఫోటో ఎక్కడ ఉండాలి అనేది నిర్ణయం తీసుకోవాల్సింది బ్యూరోక్రసీ, పొలిటికల్ డెసిషన్స్ ఉండవు వాటిలో. అంటే అధికారులు తప్పుదో పట్టించారా? ఖచ్చితంగా తప్పుదో పట్టించినట్టే. నేనేమంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి హద్దురాళ్ళ మీద నా ముఖం ఏమని ఎవరన్నా అడుగుతారా? మీరు మీ నాలెడ్జ్ మీరు చెప్పండి. అడగరు. లేకపోతే వ్యతిరేకత వస్తుంది, అప్పుడు మీరు పార్టీ పరంగా డెసిషన్ తీసుకోవాలి. రమాకాంత్ గారు అప్పటికి ఎన్నికలు ఆన్ అయిపోయి ఎన్నికల ప్రచారం ఎన్నికల కోడ్ వచ్చేసింది అంటారు. ఎన్నికల కోడ్ వచ్చి ఎన్నికల ప్రచారం కూడా జరుగుతుంది. మధ్యలో ఉన్నాం మేము. ఒక్కసారిగా దానిలో నుంచి నెగిటివ్ వస్తుందని మా రిపోర్టుల్లో వారి దృష్టికి వచ్చినప్పుడు కొంతమంది పెద్దలు వెళ్ళి ఈ సర్వే రాళ్ల విషయంలో తెలుగుదేశం పార్టీ విస్తృతంగా మన మీద నెగిటివ్ ప్రచారం చేస్తుందని మా వ్యూహకర్తలు ఎవరు చెప్పినప్పుడు వారు స్వయంగా అడ్రస్ చేశారు. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం. ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ప్రతిపాదించబడి రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ఒక కార్యక్రమము, పథకం కాదు అది కార్యక్రమము. అన్యాక్రాంతమైన భూములు, లేకపోతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు, లేదా నీ భూమికి అసలు బౌండరీస్ ఏంటో తెలియని పరిస్థితులలో నీ భూమిని సక్రమంగా దాని పరిధిలను చెప్పి ఈ కొలతలో నీ భూమి ఉంది అని రికార్డెడ్గా నీ చేతిలో పెట్టడంలో అందరికి మంచిది. అది ఇప్పుడు జరుగుతుందా? అది ఆయన చేస్తున్నాను అంటున్నాడుగా, ఆ క్రెడిట్ ఆయనే తీసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు నేనే చేస్తున్నాను ఆ పని అంతా అంటున్నాడు. మరి గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అదేనండి ఒక బూచిగా చూపించినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవారు తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రి పీఠం మీద ఉంటే దాంట్లో 2.5 సంవత్సరాలు కోవిడ్ ఉంది. మీరు రాలా బయటికి, నేను రాలా. ఆయన కూడా ఇంట్లో నుంచి ఆఫీస్కి వచ్చి బటన్ నొక్కి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాడే కానీ గ్రామాల్లో తిరగడానికి ఆస్కారం లేదు. లాస్ట్ 6 నెలలేమో ఎలక్షన్. ఓకే. అంటే 2.5 సంవత్సరాలు, ఈ ఒక 6 నెలలు, 3 సంవత్సరాల పాటు ఆయన కూర్చొని నిర్ణయాలు తీసుకున్న కాలం కేవలం 2 సంవత్సరాలే. దాంట్లో 1.5 సంవత్సరం ఏమో మొదట వచ్చింది, 1 సంవత్సరం ఏమో మొదట వచ్చింది, ఇంకొక సంవత్సరం ఏమో ఆఫ్టర్ కోవిడ్ వచ్చింది. బాగా మీరు ఒకసారి దాన్ని 19 నుంచి 24ని ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే ఒక 6-7 నెలల వరకు మాత్రమే ఎమ్మెల్యేలుగా బాగా స్పీడ్గా గ్రామాల్లోకి వెళ్ళగలిగాం సార్. ఇంతలో కోవిడ్ వచ్చింది, లాక్డౌన్, 2 years లాక్డౌన్. మేము గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లాక్డౌన్ టైంలో వైఎస్ఆర్సీపీ లీడర్లు, ఎమ్మెల్యేలు అందరూ చాలా బాధ్యత తీసుకొని హాస్పిటల్స్లో పేషెంట్స్ని జాయిన్ చేయడంలో, పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయం చేయడంలో, హెల్త్ విషయంలో అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేషన్ చాలా యాక్టివ్గా పనిచేసాం. నాకు 2 సార్లు కోవిడ్ వచ్చింది. మీరు కేవలం 2-2.5 సంవత్సరాలే పరిపాలన చేసినా సరే అద్భుతమైన పరిపాలన అందించారని చెప్తున్నారు. ఖచ్చితంగా అద్భుతమైన పరిపాలన. అంత షార్ట్ స్పాన్లో 4,56,600 కోట్ల రూపాయల ధనాలను
మనీని ఈ 38 రకాల పథకాల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేశాడు. 38 రకాల పథకాలు, 4,56,000 కోట్ల రూపాయల డబ్బులు పంచాడు. బీయింగ్ ఎస్సీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు నేను మా వరకే నేను గమనిస్తే కేవలం ఎస్సీలకు 69,000 చిల్లర కోట్లు పంచాడు. ఇంచుమించుగా 70,000 కోట్లు పంచాడు వివిధ రకాల పథకాలు. ఆ 38 రకాల పథకాలు ఎస్సీల వరకు భాగస్వామ్యం తీస్తే ఒక్క ఎస్సీలకే 70,000 కోట్లు పంచాడు. ఎలా చేయగలుగుతాడు? ఎంతో పెద్ద గుండె ఉండాలా, ఎంత సామాజికంగా ఆయన ఎంతో పెయిన్, నేను అనుభవించే బాధ, మీరు అనుభవించే బాధ, ఒక రైతు అనుభవించే బాధ, ఒక ఇల్లాలు అనుభవించే బాధ, భర్త తాగుబోతు అయితే ఆ భార్య తన కుటుంబాన్ని పోషించుకోలేక బిడ్డలను చదివించుకోవడానికి 3 పిల్లలు ఉంటే 2 పిల్లల్ని పనికి పంపించి ఒక పిల్లోడిని చదివించుకుని తల్లికి అమ్మఒడి ఉపయోగపడింది, ఆసరా ఉపయోగపడింది, చేయూత ఉపయోగపడింది, 0 వడ్డీ రుణాలు ఉపయోగపడింది. జీవితకాలం బ్రతికినంత కాలం 1 సెంటు భూమి కూడా లేని నిరుపేదలకు సెంటున్నర భూమిని ఇచ్చాడు, పట్టణాల్లో సెంటు భూమి ఇచ్చాడు, ఇల్లు కట్టించాడు. ఇలాంటి అద్భుతాలు ఎన్నో చేశాడు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మీడియా స్పేసు, ప్రజల యొక్క మైండ్లోకి వెళ్ళే మీడియా స్పేసు మాది 25%, చంద్రబాబు నాయుడు 75%. అది సోషల్ మీడియా కావచ్చు, మీడియా ఛానల్స్ కావచ్చు, ఆయనకున్న పత్రికల సపోర్ట్ కావచ్చు. మాకున్న స్పాన్ ఓన్లీ 25%. రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకు ఒక వార్తను పంపించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి స్కోప్ తక్కువ ఉంది, ఆయనకి ఎక్కువ ఉంది. ప్రచారమే ఓడించిందా? ఖచ్చితంగా చెడు ప్రచారమే ఓడించింది. పరిపాలన కదా గెలిపించాల్సింది. ఎంత పరిపాలన అయినా గ్లోబల్స్ ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు ఎన్టీఆర్ అనేటువంటి వాడు పార్టీ పెట్టుకుని, పార్టీ పెట్టినప్పుడు లేని చంద్రబాబు నాయుడు పిల్లని పెళ్లి చేసుకొని పార్టీలోకి వచ్చి ఆయన దింపి ఆయన ఎక్కిస్తే కూడా ఈ రాష్ట్రంలో ప్రజల్లో తిరుగుబాటు రాలేదు. తొలిసారి ఒప్పుకున్నారు, అలా రాశారు. అంటే ఏమైనా చేయగలుగుతారు. చంద్రబాబు నాయుడు నంది అంటే నంది, పంది అంటే పంది, అలా ప్రిపేర్ చేసుకుంటారు. కాన్సెప్ట్ ఎన్టీఆర్ని దింపాలి, దానికి ముందు నుంచి ఒక 3 నెలల ముందు నుంచి ఏం రాయాలి, 4వ నెల ఎలా దింపాలి, దింపిన తర్వాత ఆయన ఎలా హ్యూమిలేట్ చేయాలి, ఆయనంతటా ఆయన రాజీనామా చేసి ఇంటికి పరిమితం ఎట్టు చేయాలా. మానసిక క్షోభతో చనిపోయాడు కదండి, ఆయన సహజ మరణం కాదు కదా. రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్. ప్రజాస్వామ్యంలో పగా ప్రతీకారాలకి చోటు లేదు కదా. ఎలా చెప్తున్నారు మీరు? అంటే వీళ్ళు కొద్దిగా చేశారు, మేము బ్రహ్మాండంగా చేస్తామని బెదిరిస్తున్నారా? డిజిటల్ బుక్ అని తీసుకురావడంలో వెనక ఉద్దేశం అదేనా? అంటే జ్ఞాపక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు కొద్దిగా ఆ పుస్తకం డిజిటల్ బుక్లో రాసుకుంటే, మీరు నన్ను పదే పదే హ్యూమిలేట్ చేస్తుంటే, నీ అధికార మదాన్ని నా మీద రుద్దుతుంటే, నీ దగ్గర పవర్ ఉంది కదా అని నన్ను హింసిస్తుంటే, చీల్చి చెండాడుతుంటే, పిల్లిని కూడా ఒక రూమ్లో వేసి కొడుతుంటే పిల్లి తిరగబడుతుంది కదా. తిరగబడినోడు డిజిటల్ బుక్లో రాసుకోమని చెప్పాం. నీకు జ్ఞాపక శక్తి ఉండదు. రమాకాంత్ గారు హింస పెట్టాడు. రమాకాంత్ గారిని నువ్వు గుర్తుపెట్టుకోవడానికి నీకు మైండ్లో రాసి పెట్టుకోమంటారు. రాసుకుంటే కూడా మళ్ళీ నీకు ఇబ్బంది వచ్చిద్దాం అనుకుని టైప్ చేసి పెట్టమని చెప్పాం. తర్వాత ఆయన శిక్షకు పాత్రుడు. చట్ట ఉల్లంఘన చేసిన ఏ అధికారైనా, రాజకీయ నాయకులు కూడా ఉన్నారా, ఎవరైనా రావచ్చు, చట్ట ఉల్లంఘన. సుధాకర్ బాబు క్రైమ్ చేశాడు, నేరం చేశాడు, శిక్షకి అర్హుడు. సుధాకర్ బాబు నేరం చేయకుండా రాజకీయ ప్రత్యర్థిగా కనపడితే సుధాకర్ బాబుని నీ దగ్గర ఉన్న అధికారంతో తప్పుడు కేసులు బనాయించి శిక్షిస్తే అది నేరం. అంతా చట్ట ప్రకారమే జరుగుతుంది అని వాళ్ళు చెప్తున్నారు. చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు మేము అంటున్నాం. గ్రామ బహిష్కరణలతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గ్రామ బహిష్కరణలు భారీగా ఉన్నాయా? పల్నాడు ఏరియాలో బాగా ఎక్కువ, చాలా దారుణంగా ఉంది. చాలా 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 దురదృష్టకరం. ఇలాంటి రోజులు చూస్తాము, ఇలాంటి రాజకీయాలు చేయాల్సి వస్తుంది. గ్రామాల్లో కుటుంబాలని, పిల్లల్ని వదిలిపెట్టి, వ్యవసాయాన్ని వదిలిపెట్టి, పశువులను వదిలిపెట్టి, సొంత గ్రామాలను వదిలిపెట్టి ఇన్ని నెలలు గ్రామాలు బయట ఉండటం అనే ఒక బాధాకరమైన, అత్యంత బాధాకరమైన రోజులు మా కుటుంబాల్లో వస్తాయని ఎవ్వరూ ఊహించుకోలేదు. మరి ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో గురిజాల, మాచర్ల అసెంబ్లీ పరిధిలోని, రాయలసీమ ప్రాంతంలోని కొన్ని అసెంబ్లీ పరిధిలలో, పిఠాపురం లాంటి నియోజకవర్గం పరిధిలలో దళితులు లేదా రైతాంగం ఇప్పటికీ కూడా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళేనా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులే. జగన్మోహన్ రెడ్డి గారికి వేరే అభిమానులు.
పోలీసులే వచ్చి స్వయంగా నువ్వు గ్రామంలో ఉండడానికి వీల్లేదు, బయటికి పొమ్మని చెబుతున్నారు. ఇది వాళ్ళ పొలాలు, వాళ్ళ ఇల్లు, ఇప్పుడు వాకిళ్ళు అన్నీ నిన్న వదిలేసి చనిపోయిన వెళ్ళిపోతున్నారు. సాల్మన్ కూడా ఉమ్, ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఊరు బయటే ఉన్నాడు. ఉమ్, ఎప్పుడన్నా రావాలని ట్రై చేసినా పోలీసులు రానివ్వలేదు. ఉమ్, నిన్న కూడా పాపం వచ్చేవాడు కాదు. ఉమ్, ఆవిడ సిక్ అయిపోయి భార్య సావు బతుకుల మధ్యలో ఉందంటే చూడటానికి వచ్చాడు. వచ్చిన వాడిని చంపేశారు. ఇదే ఫ్యాక్షన్ ఏరియాల్లో ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. గతంలో ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల ఫ్యాక్షన్ ఏరియాల్లో ఆ ఇన్సిడెంట్లు జరిగినప్పుడు జరుగుతూ ఉంటాయి. పోలీసులు ఎందుకంటే అక్కడ హింస చెలరేగకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తగా చెప్తూ ఉంటారు, సహజం. కానీ ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఎందుకు ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ, ఒక ప్రభుత్వం మారితే ఇంకో ప్రభుత్వం వస్తే ఈ గ్రామ బహిష్కరణలో అది మీరు చెప్తున్న పోలీసులే చెప్తున్నారండి. 1924 మధ్య కాలంలో ఉమ్, తెలుగుదేశం పార్టీ ఉమ్, ఒక 10 కేసులు, 10 ఊర్లలోని సంఘటనలు, గ్రామ బహిష్కరణలు విధించారని మేము పవర్లో ఉన్నప్పుడు చెప్పానండి. మేము బాధ్యులమే. ఉమ్, మీరు నేను ఇప్పుడు పల్నాడు ప్రాంతం పోదాం. ఉమ్, గురజాల, మాచర్ల 2 నియోజకవర్గాల్ని కేస్ స్టడీగా తీసుకుందాం. ఉమ్, ఆ గ్రామంలోకి వెళ్ళి డైరెక్ట్గా మైక్ పెట్టి మీ హస్బెండ్ ఎక్కడున్నాడమ్మా అని భార్యను అడుగుదాం, ఉమ్, లేదా నీ కొడుకు ఎక్కడున్నాడని ఒక తండ్రి తల్లిని అడుగుదాం. ఉమ్, గ్రామం వదిలిపెట్టి ఎలక్షన్ దగ్గర నుండి బయటే ఉన్నారని చెబుతారు. వాళ్ళు బయట ఎక్కడ ఉన్నారని అంటే హైదరాబాద్లో ఎక్కడో హైటెక్ సిటీలోనో ఇంకో చోట సెక్యూరిటీ గార్డులుగానో, లేకపోతే హోటల్లో సర్వర్లుగానో, లేకపోతే వివిధ పనులలో వాళ్ళే అంటే ఉండాల్సిన పోలీసుల కోణంలో ఇది కేవలం కక్ష సాధింపులాగే కనపడుతుందా? లేకపోతే గొడవలు జరుగుతాయేమో, పార్టీలు మారినప్పుడల్లా, చేంజ్ అయినప్పుడల్లా అలాంటి ఉద్దేశంతో పంపిస్తున్నారంటారా? ఓకే, మీరు చెప్పిన రెండో పాయింట్ చూద్దాం. ఉమ్, గొడవలు జరుగుతాయి కాబట్టి మీరు గ్రామంలోకి రావద్దు అని అంటే ఆ పోలీసా తెలుగుదేశం పార్టీ ఏజెంటా? ఉమ్, నాకు రక్షకుడా కాదా? ఉమ్. వాళ్ళు రక్షక భటులే కదా. సుధాకర్ బాబు రక్షణ కల్పించాల్సిన అవసరం బాధ్యత ఉందా? వాళ్ళదే కదా. ఉమ్, చట్టాన్ని ఎవరైనా అవతల పార్టీ వాడి చేతుల్లోకి తీసుకుంటున్నప్పుడు ఉమ్, అతన్ని సక్రమమైన మార్గంలో అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి నువ్వు చేస్తుంది తప్పు అని, లేదా వాళ్ళ పై నాయకులు ఎవరైనా వాళ్ళ ప్రొవోక్ చేస్తుంటే ఉమ్, ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు, ఎంపీ స్థాయిలు, మంత్రుల స్థాయి వాళ్ళు, వాళ్ళకు కూడా వెళ్ళి చెప్పొచ్చు, సార్ ఇది కరెక్ట్ కాదండి, గ్రామ బహిష్కరణలు అంటే అది రాజ్యాంగ విరుద్ధం అండి, ఉమ్, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థదే. పోలీసు వ్యవస్థలో కూడా మేము అందరినీ నిందించడానికి రెడీగా లేము. ఉమ్, చాలామంది న్యూట్రల్గా పనిచేసేటోళ్ళు ఉన్నారు, మంచి చెట్లు చూసేటోళ్ళు ఉన్నారు. ఉమ్, కొద్దిమంది అతి భక్తితో, ఉమ్, అతి స్వామి భక్తిని ప్రదర్శించడానికి అది ఒక వేదికగా తీసుకొని ఒక ఆశ్రయం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని ఎక్కువగా హింసించినోడికి ప్రమోషన్లు, ఎక్కువగా హింసించినోడికి మంచి పోస్టింగ్, ఉమ్, అసలు ఏ తప్పు లేకపోయినా వాడిని హెరాస్మెంట్ చేసినోడికి ఇంకా పెద్ద పదవులు, ఉమ్, అలాంటి స్పేస్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇచ్చింది. అంటే స్వయాన ముఖ్యమంత్రి గారు అబ్బాయే, షాడో ముఖ్యమంత్రిగా పేరుంది, ప్రతి నిర్ణయాలను లోకేషే తీసుకుంటున్నాడంత బ్రాండింగ్ జరిగిన లోకేష్ గారు ఇట్ట పుస్తకం పట్టుకొని ఇదిగో రెడ్ బుక్ రాజ్యాంగం అని డిక్లేర్ చేసిన తర్వాత ఇంక ఈ రాష్ట్రంలో శాంతి భద్రత ఎలా ఉంటాయి? ఉమ్, హయ్యెస్ట్ డెసిషన్ మేకరే నేను ఎదుటి పార్టీ వాడిని కిల్ చేయాలని కనుక, ఎదుటి పార్టీ వాడి మీద తప్పుడు కేసులు పెట్టాలని నిర్ణయంకి వచ్చినప్పుడు కింద వ్యవస్థ అంతా కూడా అతన్నే ఫాలో అవుతుంటారు కదా. సామాన్య ప్రజానీకం అబ్జర్వ్ చేస్తారు కదా, ఏం జరుగుతుంది రాష్ట్రంలో, ఖచ్చితంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రతిపక్షం ఏం చేస్తుంది, నిజంగా హెరాస్ చేస్తున్నారా, రోజు చూస్తూ ఉంటారు కదా జనం. ఖచ్చితంగా ప్రజలు గొప్పవారు, ఉమ్, ప్రజలు న్యాయ నిర్ణేతలు. 1924 మధ్య కాలంలో మమ్మల్ని చూశారు, ఉమ్, 24 నుంచి వాళ్ళని చూస్తున్నారు. డెఫినెట్గా తీర్పు వచ్చింది, దిమ్మదిరిపోయే తీర్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పథకాలను ఇంప్లిమెంట్ చేసి ప్రజల యొక్క మనసును చూరుకోవటం కాదు రమాకాంత్ గారు, ఉమ్, శాంతి భద్రతలను కల్పించడంలో, ఉమ్, కుల మత ప్రాంతాల మధ్యలో విద్వేషాలను ఎక్కడా రగలనీయకుండా, కులాల మధ్యలో ఘర్షణలు రానియకుండా, ఎప్పుడైతే ఆర్థిక, సామాజిక, రాజకీయ సమతుల్యత వస్తుందో అక్కడ ఘర్షణ రాదు. ఉమ్, ఇప్పుడు ఏమైంది? రాజకీయ అసమతుల్యత వచ్చింది, ఆర్థిక అసమతుల్యత వచ్చింది, ఉమ్, సామాజిక అసమతుల్యత వచ్చింది. ఎలా వచ్చిందంటే నేను సవివరంగా మీరు ఎంతసేపు మాట్లాడిని చెప్తా. ఉమ్, రాజకీయ అసమతుల్యత ఎలా వచ్చింది? ఎవరు ఏ పార్టీలో ఉన్నారో, ఎందుకు ఏ పార్టీలో జాయిన్ అవుతున్నారో, అసలు తెలుగుదేశం పార్టీ ఎంతమందిని జాయిన్ చేసుకుందో, ఉమ్, జనసేన పార్టీతో కలిసి పోటీ చేసి జనసేన పార్టీని ఇప్పుడు ఎక్కడ పెట్టారో,
బీజేపీ పార్టీ లేకుండా గెలవలేమని తెలుసుకుని ఇప్పుడు బీజేపీని ఎక్కడ పెట్టారో మీరే మీ కళ్ళారు చూస్తున్నారు. ఆర్థికపరమైన అసమతుల్యత ఎట్లా వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు 4,56,000 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తే మేమేం అడగట్లా, సూటిగా చంద్రబాబు నాయుడు గారిని మీ టీవీ ద్వారానే అడుగుతున్నాము. ఖచ్చితంగా చెప్పమనండి, దమ్ము ధైర్యం ఉంటే. 4,56,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పంచాడు 5 సంవత్సరాల కాలంలో, 38 రకాల పథకాలు. ఇప్పుడు మీరు ఎన్ని పథకాలు ఇస్తున్నారు, ఎన్ని కోట్లు పంచారు? ఇంక డిబేటే కదే. సంవత్సరానికి దాన్ని 4,56,000 కోట్లని ఒక్కొక్క సంవత్సరానికి మనం బహారిస్తే ఒక సంవత్సరానికి ఎంత అయిందో చూసి, ఈ 18 నెలలు 19 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎంత చేశారు చెప్పమనండి, ప్రజలకు చెప్పమనండి. వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఏమైనా చెప్పమనండి. అది ఆర్థికపరమైన అసమతుల్యత. సామాజిక పరమైన అసమతుల్యత, గ్రామ బహిష్కరణలు, వెల్లివేతలు, గ్రామాల్లో ఉండకుండా భయభ్రాంతులు చేయటం, పర్టికులర్గా ఎస్సీలను టార్గెట్ చేసి కొట్టడం, చంపటం, అత్యాచారాలు చేయటం, రేప్ చేయటం, మా మహిళల మీద పడి అఘాయిత్యాలు చేయటం. పిఠాపురం లాంటి నియోజకవర్గంలో, స్వయాన ఉప ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో మాలా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమూహాన్ని స్వయాన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ జరిగిన సంఘటన, నేనేమి అతిశయోక్తులు, అబద్ధాలు ఒక్క మాట కూడా మీకు చెప్పడానికి వీల్లేదు. మీరు కూడా కావాలంటే కేస్ స్టడీ చేయండి. ఎందుకు బహిష్కరించారు? ఏ అధికారం ఉందని అక్కడున్న దళితులను బహిష్కరించారు? అంటే మీరు అధికారంలోకి వస్తే గ్రామ బహిష్కరణలు చేస్తారా? టీ తాగటానికి ఒక టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి నా టీ ఇవ్వమని ఆ టీ స్టాల్ అతను అడిగితే, నీకు టీ ఇవ్వద్దని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పారు. ఎందుకన్నా అంటే, నీకు టీ ఇస్తే నన్ను కూడా బహిష్కరిస్తారు. ఎక్కడన్నా ఉందా? అంటే ఏం చెప్తున్నారు ఈ సమాజంలో? అంటరానితనం ఇంకా ఉందని చెప్తున్నారు, కులతత్వం ఇంకా ఉందని చెప్తున్నారు. ఏదైతే మనం ఉండకూడదని రాజకీయాల్లో కోరుకున్నామో, అవి ఉంటే నక్సలిజం వస్తుందని భయపడ్డామో, దానికి లింకులు ఉన్నాయని. అంటరానితనం ఎక్కడ ఉంటుందో అక్కడ నక్సలిజం వచ్చింది, తిరుగుబాటు వస్తుంది, టెర్రరిజం వస్తుంది. ఎక్కడైతే కులతత్వం ఉంటుందో, నువ్వు కులం పేరుతో నన్ను పదే నువ్వు మాలోడు, నువ్వు మాదిగోడు అని చెప్పి నా మీద కనుక నువ్వు దాడి చేస్తే, నన్ను హ్యూమిలేట్ చేస్తే, అక్కడ చట్టాలు ఉన్నాయి, SC/ST అట్రాసిటీ కేసులు ఉన్నాయి. అయినా కూడా దేనికి దిక్కు లేదు. ఈరోజు సాల్మన్ని నడి రోడ్డు మీద తల పగలగొట్టి చంపేశారు. చాలా కంఫర్టబుల్గా ఎర్రపతినేని శ్రీనివాసరావు గారు అది ఇద్దరి మధ్యలో జరిగిన ఘర్షణ అన్నాడు. ఆడెవడో చంపినోడిని శిక్షించమని చెబుతున్నాం మేము. ఇద్దరి మధ్యలో ఘర్షణ జరిగిందా? నువ్వు తెలుగుదేశం పార్టీ వాడితో చంపించావా? దాని వెనకాల నీ హస్తం ఉందా, పోలీసుల హస్తం ఉందా అనేది ఇన్వెస్టిగేషన్లో వస్తుంది. ఈ రోజు తేలకపోయినా రేపు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారిదే వచ్చింది, అక్కడ కాసు మహేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారు, తప్పనిసరిగా దాన్ని మళ్ళీ ఆ ఫైల్ ఓపెన్ చేపిస్తాం. అలాంటి అశాంతిని ఎందుకు రగులుస్తున్నారు? అక్కడ ఒక మాదిగా సామాజిక వర్గం సంబంధించిన సాల్మన్ చనిపోయాడు. పత్తికొండ లాంటి అసెంబ్లీ పరిధిలో కర్నూలు జిల్లాలో మాదిగా సామాజిక వర్గం మీద ఎలక్షన్ రోజు, రిజల్ట్ రోజు 5 గంటలకు ఒక సామాజిక వర్గం పెద్దలు మాదిగపల్లి మీద పడి ఆడవాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి రేప్ చేసే ప్రయత్నంలో ఘర్షణ జరిగింది. ఇంట్లో ఘర్షణ జరిగింది. మా ఇంట్లోకి వచ్చి మా ఆడపడుచుని రేప్ చేస్తున్నప్పుడు అక్కడున్న మగపిల్లలు ఎవడైనా ఒప్పుకుంటాడా? ఘర్షణ జరిగింది, తోపులాట్లైనవి, కొట్లాట్లైనవి, దళితుల్ని వెళ్ళేశారు. నువ్వు గ్రామంలో ఉండటానికి వెళ్ళేదని ఎస్పీ స్థాయి వ్యక్తులు చెప్తే నేను స్వయంగా వెళ్ళాను జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు. అక్కడ ఉన్న శ్రీదేవమ్మ గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఇద్దరం కలిసి ఎస్పీ గారిని కలిసాం. ఏం సార్ ఇది? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉందా అసలు? ఈ వెలివేతలు ఏంటి, చంపటాలు ఏంటి, తలలు పగలగొట్టడం ఏంటి, ఎందుకు వెళ్ళేస్తున్నారు? ఇది మరో రకమైన అంటరానితనమే కదా, 2 గ్లాసుల సిద్ధాంతం మళ్ళీ తెచ్చినట్టుగానే ఉంది కదా అని మేము ఎంత గోడు చెప్పుకున్నా భయం లేదు రమాకాంత్ గారి. ప్రాబ్లం ఏంటంటే అండి, మాలాంటి వాళ్ళం రాజకీయ స్పృహతో మీలాంటి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూలు ఇచ్చినా, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నా, నలుగురు వింటారేమో దీన్ని, మనం చేసిన తప్పు జనం చూస్తున్నారు, దీన్ని వెంటనే సరి చేసుకోవాలని నాయకత్వాలు పనిచేస్తాయండి. ఈ సామాజిక అసమతుల్యత ఎందుకు అంటున్నానంటే, ఎందుకు నీకు దళితులంటే హేట్నెస్ ఏంది, ఎందుకు నీకు కోపం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మద్దతుగా ఉన్నారు కాబట్టి. మాలా మాదిగులు, పైడి, రెల్లి కులస్తులు ఈ నలుగురు కూడా ఎస్సీ సామాజిక వర్గంలో 80% జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నారు కాబట్టి వీళ్ళని హ్యూమిలేట్ చేసేయాలా, చంపివేయాలా, కొట్టాలా, ఊర్లో నుంచి బహిష్కరించాలా. నువ్వు అలా చేసే కొద్దీ మాలో పౌరుషం పెరుగుతుంది, మాలో కసి పెరుగుతుంది. ఒక్క ఓటు కూడా ఈసారి పోనేమో. జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే తప్పించి మా గ్రామంలో నివసించే
హక్కు లేదని నువ్వే చెబుతున్నావు కదా. ఉమ్, నువ్వేం చెప్పావు ఇప్పుడు మాకు ఈ పాఠం? ఒరే బాబు, మేము గనక పవర్లోకి వస్తే నేను గ్రామంలో ఉండనివ్వము, ఉమ్, మేము వస్తేనే నేను వెళ్ళేస్తాము, తలబగలు కొడతాము, చంపేస్తాము, ఇలాంటి పాఠాలు మాకు గుణపాఠాలు నేర్పించారు. ఉమ్, నిన్న జరిగిన తప్పులు ఇక జరగనీయము, ఊరు వాడ తిరుగుతాము, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాము, సాల్మన్ కేసును కూడా వదిలిపెట్టము, ఉమ్, జాతీయ కమిషన్కి కంప్లైంట్ ఇస్తాము, వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలి, ఇంటి 5 ఎకరాలు భూమి ఇవ్వాలా, వాళ్ళ ఇంట్లో ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలా. ఇవన్నీ నేను విచిత్రంగా అడగట్లేదండి. మీకు కూడా ఏంటి బాబు సుధాకర్ బాబు ఇదేం కోరికలు, గొంతెం కోరికలు కోరుతున్నాడని మీకు డౌట్ రావచ్చు. ఉమ్, కందుకూరులు ఏం చేశారు? కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అబ్బాయిని, కమ్మా సామాజిక వర్గానికి సంబంధించిన ఒక అతను, ఇద్దరు తెలుగుదేశం వాళ్ళే కొట్టుకొని చంపుకున్నప్పుడు ఉమ్, ఈ ప్రభుత్వం ఏమని స్పందించింది అక్కడ? మీరు న్యాయం చెప్పాలి. వాళ్ళకి కూడా సాయం చేసిందిగా. ఖచ్చితంగా చేసింది. సో అదే సాయం ఇక్కడ కావాలి. ఇద్దరు ఓసీలు అక్కడ. అదే చనిపోయిన అబ్బాయి కాపు సామాజిక వర్గం, చంపిన ఆయన కమ్మా సామాజిక వర్గం అయినప్పుడు ఓసీలకి న్యాయం జరిగినప్పుడు ఎస్సీలకు కూడా న్యాయం, అదే సమన్యాయం కమ్మా చేయాలి. సామాజిక వర్గం వారు ముఖ్యమంత్రి హోదాలో, ఉమ్, ఉప ముఖ్యమంత్రి హోదాలో కాపు సామాజిక వర్గం వారు ఉన్నారు కాబట్టి ఇద్దరు అనుకున్నారు, ఆ చనిపోయిన కుటుంబానికి న్యాయం చేశారు. మంచిది, ఉమ్, మాకు కూడా అది మంచిదే. సాయం చేయడానికి తప్పట్టం కదా. మేము తప్పు పట్ల. చంపినాడి మీద మాత్రం చట్ట ప్రకారం చర్యలు అక్కడే తీసుకోవాలి. ఇక్కడ కూడా మేము అంటున్నాము, చనిపోయిన సాల్మన్ కుటుంబం పార్టీలతో నీకేం పని? ఇప్పుడు చంపింది నిజం, చనిపోయింది నిజం. లోకల్ ఎమ్మెల్యే గారు విట్నెస్ చేశారు, ఏమని? ఫలానా అతను చనిపోయాడు, ఫలానా అతను చంపాడు అన్నాడు. సాల్మన్ చంపిన అతని పేరు పేతురో ఏదో చెప్పారండి. ఆ చంపిన అతని మీద చర్య తీసుకోమంటున్నాం. ఒకటి. రెండు, చనిపోయిన సాల్మాన్కి కందుకూరులో చేసిన న్యాయమే ఇక్కడ కూడా చేయమంటున్నాం. ఇక్కడ ఇద్దరు ఎస్సీలు కాబట్టి, చంపుకున్నవాడు చనిపోయినవాడు ఇద్దరు ఎస్సీలు కాబట్టి నీ దృక్కోణం మారొద్దు. ఈ కుటుంబాన్ని ఆ కుటుంబాన్ని నువ్వు ఈక్వల్గా చూడు. అది మా డిమాండ్. అన్యాయం జరిగింది కాబట్టి తప్పదు, సాయం చేయాల్సిందే. ఓకే. మీరు అసెంబ్లీకి వెళ్ళే ఉద్దేశం కనపట్ల, 1.5 ఏడాది తర్వాత ఏమో పాదయాత్ర చేస్తానని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. మీరంటే మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, ఏం ఉద్దేశం లేదా? ఇక అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ 5 ఏళ్ల కాలంలో అసెంబ్లీలో చూడలేమా 2029 వరకు? అదే మంచి ప్రశ్న అండి. ఇది ప్రజలందరికీ కూడా, మన వ్యూవర్స్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వెళ్ళాల్సిన సమాచారం ఏంటంటే, అయ్యన్ పాత్రుడు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సభాపతి అవటానికన్నా ముందు రోజు రాత్రి, అంతకుముందు రోజు రాత్రి తన అనుచరులతో కూర్చొని ఒక ఇంట్లో ఎవరో 2-3 కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు, రే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు రా, చచ్చిపోలేదు, వాడిని తల మీద కొట్టి చంపాలరా అన్నాడు. అది ఆన్ రికార్డ్ అండి. ఇప్పుడు నేను మళ్ళీ ఇందాక కూడా వచ్చింది ప్రచారం వైరల్ అయింది, జనం అంతా చూశారు. అంటే అలాంటి వ్యక్తిని తెచ్చి చంద్రబాబు నాయుడు స్పీకర్ హోదాలో కూర్చోబెట్టాడు. నన్ను చంపాలని నిర్ణయం తీసుకున్న వ్యక్తికి మీరు స్పీకర్ స్థానం ఇచ్చారు. నేను ఆయన్ని మైక్ అడగాల. నేను బ్రతికుండటమే ఇష్టం లేనివాడు నాకు మైక్ ఇస్తాడా? ఉప స్పీకర్గా ఎవరిని చేశారు? రాజుగారు RRR ఎవరినో విరుచుకుపడే. ఆయన ఏం చేశాడండి? మా దగ్గర ఎంపీగా గెలిచి, ఫ్యాన్ గుర్తు మీద ఎంపీ అయ్యి, నర్సాపురం ఎంపీ నియోజకవర్గంలో ఒక్క మారైనా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నేను గెలిచాను, ఈ ఫ్యాన్ గుర్తు వల్ల, ఇదిగో వైఎస్ఆర్సీపీ కార్యకర్త వల్ల నేను గెలిచానని చెప్పాడా? అసలు తెలుగుదేశం పార్టీ సొంత మీడియా కూడా పనిచేయనంత వ్యతిరేకంగా మా సింబల్ మీద ఉండి మా ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు అంత తోలనాడుతూ మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఉండినప్పుడు. చంపుతానన్న వాడినేమో స్పీకర్ని చేసావు, రోజు తిట్టినోడినేమో ఉప స్పీకర్ని చేసావు. ఇక ఆ సభను మేము ఏమని చూడాలి? అసెంబ్లీ అంటారు దాన్ని. ప్రజలకి సంబంధించిన డెమోక్రసీలో ఉండేటువంటి చట్టసభల చట్టాలను చేసే సభ అందామా, లేకపోతే నేరఘోరాలు చేసే మడ్రిస్టులు, లేకపోతే రోజు తిట్టేటువంటి భూత పురాణాలు తిట్టేటువంటి తెచ్చి మీరు సభాపతులుగా ఉపసభాపతులుగా పెడితే దాన్ని మేము మళ్ళీ చెబుతున్నాం. ప్రస్తుతం ఉన్న శాసనసభ స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఆధ్వర్యంలో నడుస్తున్నది తెలుగుదేశం పార్టీ సమావేశాలే కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమావేశాలు కావు. మీ వెర్షన్ చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ
ప్రజలకు అర్థమయ్యేది ఏంటి? వీళ్ళు 11 మంది ఉన్నారు. ఒకసారి అసెంబ్లీకి వెళ్తే ఏమవుతుంది? వెళ్ళి నిజంగా అక్కడ ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే జనం చూస్తారు. నిజంగా అంత ప్రాధాన్యత మైక్ ఇవ్వకపోతే జనానికి అర్థమవుద్ది, కనపడుతుంది. ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తిన తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాన్ని మీరు అసలు వెళ్ళకుండానే బూచిగా అయ్యన్న పాత్రుడిని, లేకపోతే ఆర్ఆర్ని, ట్రిపుల్ ఆర్ని చూపిస్తూ మేము వాళ్ళు ఉంటే మేము ఎలా నేను చాలా వెళ్తామంటే స్పష్టంగా సుదీర్ఘంగా చెప్పాను, వివరణ చెప్పాను. ఎవరికైతే నన్ను ఇప్పుడు సభాపతి కంట్రోల్లోనే ప్రతి మూమెంట్ ఉంటుంది. ఉమ్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అతనితో జగన్మోహన్ రెడ్డి గారు సార్ వెళ్ళండి, ఫెయిల్ అవ్వండి, నష్టమే ఉంది, జనం చూస్తారు కదా, తెలుస్తుంది కదా. మేము అంటున్నా, అసలు మీకు బేస్ పాయింట్ అదే చెప్పాను. మేము జరుగుతున్న చట్టసభలను అది ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యక్రమాలుగా మేము చూడటం లేదు. అది తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి టైం పాస్ కార్యక్రమాలుగానే చూస్తున్నాము. అది ఖచ్చితంగా మీకు వెళ్ళే ఉద్దేశం లేదు. విలువ లేని చోటుకి ఎందుకు వెళ్తాము? ఓకే. నువ్వేమంటున్నావు? జీతాలు కట్ చేస్తాను, ఉమ్. జీతాలు కట్ చేస్తాను, మీరు జీతాల కోసం వస్తున్నారు, దొంగసాటుకు వచ్చి సంతకాలు పెడుతున్నారు అని వ్యంగ్యమైన వెటకారమైనటువంటి వ్యవహార శైలే. కానీ ఒక్కరోజైనా మీరు అడుగుతున్న సౌమ్యంగా అడుగుతున్న ఈ ప్రశ్న అయినా అయ్యన పాత్రుడు గారు కానీ ట్రిపుల్ ఆర్ కానీ ఒక్క ప్రెస్ మీట్ పెట్టైనా సమయం ఖచ్చితంగా ఇంత సమయం ఆ అధికార పక్షానికి గంటిస్తే సమానంగా ప్రతిపక్షానికి కూడా గంటిస్తాము, మీకు నచ్చిన స్పీకర్తో మీరు మాట్లాడించుకొని మీ గళం ఇప్పండి, ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో ముందుకు రండి, మేము ఉన్నామని చెప్పారండి. అసలు డైరెక్ట్గా స్పీకరే వెటకారంగా మాట్లాడుతున్నాడు. జీతాల కోసం రమ్మంటున్నారు, టైం గురించి అయితే మాట్లాడట్లా, రమ్మంటున్నారు వాళ్ళు. టైం గురించి కూడా స్పష్టత చేయమనండి. ఇలాంటి పెద్దలు మధ్యవర్తిత్వం చేయండి, టైం సుస్పష్టం చేయమనండి. అధికార పార్టీకి గంటిస్తే మాకు గంట ఇవ్వమనండి. అధికార పక్షం ముఖ్యమంత్రి గారికి ఎంత స్పేస్ ఉండాలో ప్రతిపక్షానికి కూడా ప్రజాస్వామ్యం అంత స్పేస్ ఉండి తీరాల్సిందే కదా. అది అది జగమెరిగిన సత్యమే కదా. అసలు మమ్మల్ని ప్రతిపక్షంగానే గుర్తించమంటున్నారు కదా. ఓకే, ప్రతిపక్షంగా అసలు మిమ్మల్ని గుర్తించటం లేదు. మాకు మేమే ప్రతిపక్షం, మాకు మేమే పోటీ. సో రెండో హైయెస్ట్ నెంబరు జనసేన కాబట్టి జనసేన ప్రతిపక్షం, ఆయన ఉప ముఖ్యమంత్రి గారు. సుధాకర్ బాబు గారు, మీరు 2024లో ఓడిపోయిన తర్వాత బాగా తాడేపల్లి వచ్చేసారు. ఇప్పుడు ఎక్కువగా ఇక్కడే ఉంటున్నారు. అధికార ప్రతినిధిగా సమావేశాలు, మీడియా సమావేశాల్లో మాట్లాడుతున్నారు రెగ్యులర్గా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బాగా దగ్గరగా ఉంటున్నారు. ఏం సార్ కోటరీ అంటారేంటి? ఏంటి కోటరీ? కోటరీలో ముఖ్యమైన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారేనా? జగన్మోహన్ రెడ్డి గారు A to Z ఆయనే. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, సుధాకర్ బాబు గారికి ఒకటే వాల్యూ ఇస్తారు. ఎవరెళ్ళి వాల్యుబుల్ సమాచారం ఏది చెప్పినా తీసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకునే వాళ్ళకి ఎయిర్పోర్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలనుకునే వాళ్ళకి ఎయిర్పోర్ట్కి ఇంట్లోంచి బయలుదేరే టైం ఉంటుంది, ఆఫీస్ టైం ఉంటుంది. కేఎన్ఆర్ గారు లాంటి వారిని అడిగితే అపాయింట్మెంట్ ఇస్తారు, కలుసుకోవచ్చు. కలుసుకోవడానికి ఇబ్బందిగా ఉందంటే పేపర్ రాసి మీరు ఉత్తర్వు రూపంలో నోట్ ఇవ్వచ్చు. ఇంకా కోటరీ బద్దలైతే కానీ జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం లేదని విజయసాయి రెడ్డి గారు అంటున్నారు. విజయసాయి రెడ్డి గారే పెద్ద కోటరీ అని మీలాంటి వాళ్ళే ఆయన ఉన్నప్పుడు పెద్ద ఎత్తున కోటరీ అంటే దగ్గర రానివ్వకపోవడం, నాయకుడిని దగ్గరకు రానివ్వకుండా అడ్డుకోవటం. నేను ఒకసారి గుర్తు చేస్తాను సార్. నెంబర్ 2గా ఎవరు ప్రచారం జరిగింది? విజయసాయి రెడ్డి గారి పేరే. సాయిరెడ్డి గారేగా. అనేవాళ్ళుగా. అంటే సాయిరెడ్డి గారు కూడా ఆ రోజుల్లో కోటరీ నడిపాడా? నీ కోటరీ నడపనీయట్లేదు కాబట్టి ఇప్పుడు ఇంకో కోటరీ వచ్చిందని బ్లేమ్ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా 2గా ప్రచారం పొందిన విజయసాయి రెడ్డి గారు ఆ రోజు కోటరీ నాయకుడిగా ఉన్నాడా? జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడా? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభావితం చేసిన వ్యక్తులలో ప్రధానమైన వాడు విజయసాయి రెడ్డినా? అంటే నిన్న జరిగిన ఓటమికి కూడా విజయసాయి రెడ్డి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉండాలిగా. విజయసాయి రెడ్డి గారు గవర్నమెంట్ పోయిన తర్వాత బయటికి వెళ్ళి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ఉన్నన్నాళ్ళు మాట్లాడలేదు, కోటరీ గురించి ఎక్కడ మాట్లాడలేదు. వారే నెంబర్ 2గా ప్రచారం జరిగింది. మేము కూడా మాలాంటి వాళ్ళం ఆయనే నెంబర్ 2 ఏమో అనుకున్నాము. ఇప్పుడు ఆయన నేను కాదు ఇంకో కోటరీ ఎక్కడ ఉంది అంటున్నారు. అప్పుడు ఎందుకు చెప్పలేదండి? ఎన్నికలకు ముందే ఆయన కనుక బయటకు వచ్చి మీరు ఘోరంగా ఓడిపోబోతున్నారు ఈ కోటరీ వల్ల, ఇదిగో ఇలా లోపాలు జరుగుతున్నాయి అని చెప్పి ఉంటే జగన్ గారికి మేలు జరిగేది కదా. ఆయన ఓటమి పాలై ఎందుకు మరి సాయిరెడ్డి అలా మాట్లాడటానికి ఆయన వ్యాఖ్యలు కనుక ఏంటి? వ్యక్తిగత అంతరేమి మీకు ఏమైనా రీజన్ ఏమైనా కనపడిందా?
ఏ రీజను లేదు సార్. వయసులో పెద్దవారు అయిపోయారు. అంటే ఏదైనా స్ట్రాటజిక్గా మాట్లాడుతున్నారు. ఆయనకి ఢిల్లీ వ్యవహారాలు చూసే బాధ్యత అప్పచెప్పారు జగన్ గారు. ఇతర పార్టీలతో సన్నిహిత్యాలు పెరిగినాయి. మిత్ర పార్టీలు బాగా దగ్గరయ్యారు. ఆయన ఈ వయసు రీత్యా జరుగుతున్న మార్పుల వల్ల ఏదంటే అది మాట్లాడేస్తున్నారు. నిన్నేమో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదంటున్నాడు. అంతకుముందేమో సంబంధం ఉందంటాడు. క్వార్టరీ ఉందంటాడు. క్వార్టరీ పేర్లు చెప్పాల ఈ రోజు వరకు అసలు. ఇంత ఓపెన్గా ఇంత బయటకు మాట్లాడే మీరు క్వార్టరీ ఎవరు? సుధాకర్ బాబా? ఓకే, సుధాకర్ బాబు క్వార్టరీ అయితే సుధాకర్ బాబు ఏం తప్పులు చేశాడు క్వార్టరీలో ఉండి? ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారిని? ఎవరైనా చెప్పండి. అయ్యేం చెప్పడు. గుడ్డగాల్చి నెత్తినేసి ఒక గాల్లో ఒక విమర్శ చేసేసి దీన్ని మీరు 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 సరి చేసుకున్నానంటే ఎలా కుదురుతుందండి అది రాజకీయాలు? కూటమి కనుక వాళ్ళ 3 పార్టీలు అలాగే ముందుకెళ్తే 2029లో కూడా మీకు గెలుపు సాధ్యమేనా? విజయసాయి రెడ్డి గారి వ్యాఖ్యల్లో ఉన్న దాన్ని మాత్రం ఆ వాస్తవాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందిగా. ఈరోజు 24 జనవరి 2026 మన ఇద్దరం ఇంటర్వ్యూలో కూర్చున్నాం. 2029 మార్చి 6 ఏప్రిల్ నాటికి రిజల్ట్లు వచ్చేస్తాయి. కూటమిగానే ఉండమనండి. కూటమికి ఇంకొక అవసరం అయితే ఇంకో పార్టీ కలుపుకోమనండి. ఇదే పాలసీలను ఇదే పందాను రేపు కూడా చెప్పమనండి. మళ్ళీ ఆ రోజు ఎన్నికలు వచ్చేసరికి టక్కు టమార గోకర్ణ గజకర్ణ విద్యలన్నీ వాడి ప్రజలను భయభ్రాంతులు చేసి సూపర్ 6 లాంటి ఇంకొక మెగా 6 లేన్న తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు ఏం చేయకుండా ఇదే కూటమి విభజించమని సాయిరెడ్డి గారి స్ట్రాటజీ, ఆయన నమ్ముతున్న స్ట్రాటజీ. ఇదే కూటమి కలిసి ఉంటే జగన్ గారు మళ్ళీ గెలవలేరు అంటున్నాడు. మేమేమంటున్నామంటే ఈ కూటమి కాదయ్యా, ఇంకా కాంగ్రెస్ని కూడా కలుపు. ఎందుకంటే ఇండైరెక్ట్ ఫ్రెండ్ వాళ్ళు కూడా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో పోటీ కానీ మిగతా వాళ్ళందరూ ఆట బొమ్మలే. జగన్ గారు ఒక్కరే ఒకవైపు సార్. సింహం సింగిల్ అంత పెద్ద డైలాగులు వద్దు సార్, సినిమా డైలాగులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియాలో జరుగుతుంది ప్రజాక్షేత్రంలో ఒక్కడే నిలబడ్డాడు, పోరాటం చేస్తున్నాడు, ఓటమి చెందాడు. ఈవీఎంల ద్వారా చెందాడా, ప్రజలు ఓడిచ్చారా అనేది దేవుడికి తెలియాలి. మేము ఆర్గ్యుమెంట్ కూడా పోవటం లేదు. అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా 900 రోజుల కాలం ఉంది. మన ఇంటర్వ్యూ సమయానికి, ఎన్నికలు ఫేస్ చేసే సమయానికి తెలుగుదేశం పార్టీ దగ్గర 900 రోజుల కాలం ఉంది. తప్పులు సరిదిద్దుకోమనండి సార్. వాళ్ళు చెప్పిన హామీలను ఇంప్లిమెంట్ చేయమనండి సార్. మా ఆర్గ్యుమెంట్ సుత్తి ఆర్గ్యుమెంట్ కాదు, మా ప్రజల ఆర్గ్యుమెంటే మేము చెబుతున్నాం. ఒక సామాన్యుడు రిక్షా మీరు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకునేది లేదు. మీరు కేవలం సింగిల్గానే 2029 ఎన్నికలకు వెళ్తారు. మేము యాంటీ చంద్రబాబు నాయుడు స్టాండ్లో ఎవరు వచ్చినా కలుపుకొని పోతాం. యాంటీ చంద్రబాబు నాయుడు ఈ కూటమి వ్యతిరేకంగా ఏ శక్తులు వచ్చినా మేము కలుపుకొని పోతాం. ఇప్పుడు వామపక్షాలతో పొత్తు కడతారా మరి? మాకు ఆల్రెడీ సిపిఐ వాళ్ళు మా గతంలో ఉండేది. సిపిఐ ఇప్పుడు కూడా మాతోనే ట్రావెల్ అవుతున్నారండి. ఇప్పుడు జడా శ్రీవన్ గారు లాంటి వాళ్ళు మరి వాళ్ళకి కూడా కొన్ని సీట్లు ఇస్తే పొత్తు పెట్టుకుంటామని పైగా సపోర్ట్ కూడా చేస్తున్నారు భారీగా. ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు యొక్క ఫెయిల్యూర్స్, చంద్రబాబు నాయుడు యొక్క సిద్ధాంతాలు, చంద్రబాబు నాయుడు యొక్క గవర్నెన్స్, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క 19 పరిపాలన, ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఓటమి చెందిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రజా ఉద్యమాలు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం. ప్రస్తుతానికి మేము సింగిల్గా ఉన్నాం ఫైట్లో. ఎన్నికల సమయానికి మళ్ళీ ఆ కూటమి ఉంటుందా, బద్దలైపోతుందా, వాళ్ళలో నుంచి ఎవరైనా మా వైపు వచ్చి మేము తప్పు చేసాం, మేము కలిసి చేద్దాం అన్నప్పుడు మళ్ళీ నాయకుడు యొక్క రాజకీయ వ్యూహం ఆయన డిసిషనే, ఆయనదే. ఆయన మళ్ళీ ఆ రోజు మళ్ళీ తన రాజకీయ వ్యవహారాలలో ఎన్నికలను ఎదుర్కోవటానికి కావాల్సినట్టు ఈసారి మేము చిన్న రవ్వంత తప్పు కూడా చేయడానికి మేము రెడీగా లేము. అంటే పెద్ద మనసు ఉందా మీకు? అంటే కలుపుకెళ్ళటానికి ఇబ్బందికరమైన ఈగోకి వెళ్ళటం, మాకు అవసరం లేదని అనుకోవటం, మా బలం సరిపోద్ది అనుకోవటం, ఈ మధ్య ప్రెస్ మీట్ అలాంటివి ఏమీ లేవు కదా. ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీతో చేసే యుద్ధాలలో కలుపుకొచ్చే ప్రతి శక్తిని కలుపుకొని, అంటే బ్రాడ్ మైండెడ్గానే ఉన్నారు. మెడికల్ కాలేజ్ కాన్సెప్ట్లో మేము అందరిని ఆహ్వానించాం. మెడికల్ రేపు జనసేనతో బాగలేదనుకోండి, జనసేననే బయటకు వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అవుద్దో లేదో తెలియదు, బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్దాం. జనసేన పార్టీ రూలింగ్లో ఉంది కదా ఇప్పుడు.
రేపు పొద్దున తెలుగుదేశం తేడా వస్తే వాళ్ళిద్దరికి తేడా ఎప్పుడు వచ్చింది? లాస్ట్ అవర్లో వచ్చిద్దా, ఒక సంవత్సరం ముందు వస్తుందా, 2 సంవత్సరాల ముందు వస్తుందా? దాన్ని బట్టి కూడా ఉంటుంది. అంతే కదండి. నువ్వు లాస్ట్ వరకు కాపురం చేసి అతని దగ్గర నాకు సుఖం లేదు, పిల్లలు పుట్టట్లేదని వాళ్ళని చెప్పే ధోరణిలో అలా కాదు కదా. అంత ఊహాజనితమైన ప్రశ్నలే. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు అలయన్స్లు అనేవి ఎన్నికల వ్యూహాలలో అంతర్భాగాలు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నాయకుడు నిర్ణయాలు తీసుకుంటాడు. పాదయాత్ర 3600 కిలోమీటర్లు పైగా చేసినట్టున్నారు గతంలో. ఇప్పుడు మరి 4000 వరకు చేస్తే 4000 కిలోమీటర్లు చేస్తారు, దాదాపు 130-140 నియోజకవర్గాలు కవర్ చేస్తారు అంటున్నారు. ఏంటి కొత్తగా పాదయాత్ర కొత్తగా ఎలా ఉండబోతుంది? కొత్తగా ఏముండదండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను కలుసుకోవడం అనే ఒక ఆనవాయితీ ఈ రాష్ట్రంలో ఆయనే తీసుకొచ్చాడు. అది ఓదార్పయాత్రతో మ్యాసివ్గా మొదలయ్యి తన సుదీర్ఘమైన పాదయాత్రలో అది కంటిన్యూ అయ్యి తదుపరి ఇప్పుడు అది ఇంకొద్ది విస్తృతంగా ఇంకొన్ని 100 కిలోమీటర్లు పెంచుకొని జరగబోతుంది. పాయింట్ ఏంటంటే అండి, ఆయన ఒళ్ళు దాచుకునేటువంటి క్యారెక్టర్ కాదు. ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. ఫుల్ ఫిట్, ఆరోగ్యంగా. ఇంకొక 40 years బ్రహ్మాండంగా రాజకీయం చేస్తాడు. దాంట్లో ఆయన ఫిజికల్ ఫిట్నెస్ బట్టి చూస్తున్నాను. ఆయన కలవాలని ప్రతి ఒక్కరి వ్యక్తికి ఉంది. ప్రాబ్లం ఏంటంటే రమాకాంత్ గారు, ఇది నేను చాలా మీ ద్వారా పంపించాలి, చెప్పాలి ప్రజలకి. ఒక్క నాయకుడి చుట్టూరా మా పార్టీ ఏర్పడి ఆ నాయకుడికి ప్రతి ఒక్కరితో సంబంధాలు ఉన్నాయి. ఒకరోజు నేను ఎల్లంగలోనే ఆయన నా కలిసి సరిగ్గా చూడలేదు అనుకోండి, జగన్ గారికి నా మీద కోపం వచ్చినట్టు నా కలిసి సరిగ్గా చూడలేదు అనుకుంటాను. ఒకరోజు నన్ను బాగా చూసి ఏం సుధా బాగున్నావు అన్నాడు అనుకోండి, నేను ఇంటికి ఖుషిగా వచ్చి జగన్ గారు నన్ను పలకరించే బ్రహ్మాండంగా ఉన్నాను. నన్ను పలకరించినప్పుడు ఆయన మైండ్లో ఏదో ఒక ఉంటుంది అండి. ఆయన క్యాజువల్ సుధా రోజు కలిసేవాడే కాబట్టి ప్రతిరోజు ఎక్కడ పక్క నవ్వుతాడు. ఒక పాయింట్. ఆయన తన ఆఫీసులో అక్కడ నిలబడితే ప్రతిరోజు మీరు కావాలంటే ఎప్పుడైనా మా సెంట్రల్ ఆఫీస్కి రండి, కలుస్తుంది 200 మంది అయితే కలవకుండా వెళ్తున్న వాళ్ళు 100 మంది, 300-400 మంది అసలు కలవకుండానే వెనక్కి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటి? కలవటానికి 12 గంటలకు అక్కడ లైన్లో నిలబడితే 3 గంటల వరకు కలుస్తూనే ఉంటాడు. షేక్ హ్యాండ్, ఫోటో, ఏం పని. తెలుగుదేశం పార్టీ వాడు పెట్టే బాధలకు సంబంధించిన వివరాలు చెప్తుంటే వింటాడు, ఆ లీగల్ వాళ్ళకి చెప్తుంటాడు, లేదా సోషల్ మీడియా వల్ల సంబంధిత అంశాలు అనేది సంబంధిత లీడర్లకి చెప్తుంటారు. 3 గంటల సేపు అన్నం తినుకొని నిలబడతాడు. ఇది ప్రతిరోజు మధ్యాహ్నం, ప్రతిరోజు సార్. ఇది నేను చెప్పాలని మీరు లక్కీగా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను. మళ్ళీ 3 గంటలకు ఇంటికి వెళ్ళిన తర్వాత 5 నిమిషాలు అన్నం తింటాడో లేదో కూడా నాకు తెలియదు సార్. మళ్ళీ 3 గంటల నుంచి అపాయింట్మెంట్స్ ఉంటాయి ఇంట్లో. క్షణం తీరిక లేకుండా కలుస్తుంటాడు. అలా ఒక్క మనిషి మనకి ఇక్కడ జాతీయ పార్టీలతోనూ తెలుగుదేశం పార్టీతోనూ పోలికలు మనం పోల్చుకుంటే అందరూ చంద్రబాబు నాయుడు కలవాలని ఎవరు కోరుకోరు సార్. వాళ్ళ దగ్గర 4-5 రకాల లేయర్లో లీడర్షిప్ ఉంటుంది. అందరూ వాళ్ళని కలుస్తుంటారు, అంతటితో అయిపోదు. మా దగ్గర ప్రాబ్లం ఏంటంటే అందరికీ జగన్ గారితో కనెక్షన్స్ ఉన్నాయి. అందరూ జగన్ గారినే కలవాలి. జగన్ గారిని కలవకపోతే బాధ, కలిస్తే ఆనందం. ఎంతమందికి కలవగలుగుతాడు? అందుకే రోడ్డు మీదకి వెళ్ళిపోతున్నాడు. ప్రజా సమస్యలు వినటం, కార్యకర్తలను కలుసుకోవటం, ప్రజల్లో మమేకం అవటం. ఎండ, గాలి, వానకి ఏం సంబంధం లేదు. ఇప్పటికీ అనేకమైన త్యాగాలు చేశాడు. తన కూతుళ్ళలో చదువుల వ్యవహారంలో, కుటుంబ వ్యవహారాల్లో అనేకమైన త్యాగాలు చేసిన మహానుభావుడు. ఆయన 10 సంవత్సరాలు బయటే ఉన్నాడుగా. అదేనండి. సుదీర్ఘంగా శ్రమ. ఎంత శ్రమ. ఓ పక్కన కాంగ్రెస్ పార్టీ పెట్టిన అక్రమ కేసులు ఎదుర్కొన్నాడు, జైల్లో జీవితం కొనసాగించాడు. ఎండనక వాననక 1800 కిలోమీటర్లు పైచీలకు పాదయాత్ర చేశాడు. ఇలా ఈ ప్రయాణం రేపు మళ్ళీ ఒక 4000 కిలోమీటర్లు. ఇందాక నేను చెప్పింది తప్పు, 3000 కిలోమీటర్లు పైచీలకు. ఇప్పుడేమో 4000 దాకా వస్తుంది. అంటే ఏంటి? ఒక ముఖ్యమంత్రి స్థానం సాధించుకోవడానికి చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు చెప్పి మాయమంత్రాలు చేసి ఒక 5-6 పార్టీలు పెట్టుకొని 5-6 పార్టీలు కలుపుకొని ఆ టైం పాస్ లాగా వ్యవహారం చేసుకుంటూ, లేదా పవన్ కళ్యాణ్ గారి దగ్గర హైదరాబాద్ వెళ్ళిపోయి సినిమా షూటింగ్ చేసి అమరావతి వచ్చి ఇడ్లీ తిని, తిరుపతి వెళ్ళి ఒక సినిమా షూటింగ్ లాగా అక్కడ ఒక షో చేసి మళ్ళీ హెలికాప్టర్ వేసుకొని హైదరాబాద్ సరిపోతుందా? ఇలాంటి రాజకీయ నాయకుల మధ్యలో ఈయన డిఫరెంట్. ఆయన ఏం చేసినా సార్, నా అబ్జర్వేషన్, నా చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు 52 సంవత్సరాలండి. నేను వారిని 1997 నుంచి తెలుసు. నాకు MBA చేసి నేను హైదరాబాద్ వెళ్ళిన తొలి రోజుల్లోనే నేను వారిని చాలా దగ్గరగా చూశాను.
హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ హార్ట్ అండి. ఉమ్, ఆయనకి ఇంకేమీ కుళ్ళు కుట్రలు కుతంత్రాలు తెలియవు సార్. ఏదైనా ఓపెన్గా మాట్లాడటం, చేయాలనుకున్నది చేయటం, చేయలేనిది అసలు మాలాంటి వాళ్ళు కూడా ఇది నేను చేయలేకపోతున్నానని చెప్పేస్తాడు సార్. ఉమ్. తాత్కాలికంగా మనకు బాధ కలిగిన క్లమ్జీనెస్ ఉండదు. నాన్న నాంచుడు ధోరణి, దాటవేత ధోరణి, రాజకీయంగా ఏదో మభ్యపెట్టి మాయ చేసి ఎలాకలా ఇతన్ని నెట్టుకొద్దామని ధోరణి ఉండదు సార్. ఉమ్, నేను ఇది నీకు చేయగలుగుతాను, ఇది నేను నీకు చేయలేను, ఇది నేను, నా Hmm. పాలసీలు ఇవి, నా ఉద్దేశం ఇది. 100% రమాకాంత్ గారు నేను మీకు చెబుతున్నాను, హీఈస్ ద బెస్ట్ సీఎం, హీ విల్ బి ద బెస్ట్ సీఎం, హీ విల్ క్రియేట్ వండర్స్ ఇన్ ది కమింగ్ ఫ్యూచర్. సరే ఆయన భారతదేశ రాజకీయాలలో ఉమ్, అంత స్పష్టమైన రాజకీయ వైఖరి కలిగిన వాడిని మనం చూడలేం. బాగా చాలా స్పష్టత కలిగిన నాయకుడు అంటున్నారు. అమరావతి విషయంలో ఎందుకు ఆ స్పష్టత లేదు? ఖచ్చితంగా స్పష్టత ఉంది. ఆయన అబ్జెక్షన్ అంతా కూడా పెడుతున్న ఖర్చు మీద అబ్జెక్షన్ పెడుతున్నాడు, రేపు కూడా పెడతాడు. ఉమ్, జియోగ్రఫికల్ లొకేషన్ మీద అబ్జెక్షన్ లేదండి. ఉమ్, ఆ రోజు కూడా మూడిట్లో ఇది ఒకటి ఉంది. ఉమ్, ఆయన ఏమనుకున్నారు, హైదరాబాద్ సెంట్రిక్గా జరిగినటువంటి అభివృద్ధిలో కాన్ఫ్లిక్ట్లు వచ్చి తెలంగాణ ఉద్యమం వచ్చింది కాబట్టి అలా కాకుండా అధికార వికేంద్రీకరణ చేద్దాం, అందరూ అభివృద్ధి చేద్దాం అని ఒక ఆలోచన చేశాడు మహానుభావుడు. ఉమ్, దానికి ప్రజల యాక్సెప్టెన్సీ రాలేదు. మాకు విశాఖపట్నంలో కూడా మాకు గౌరవ అటం జరిగింది. ఉమ్, అప్పుడు ఆయన ఏమన్నారు, మొదట ఒక ప్రెస్ మీట్లో, మంగళగిరి గుంటూరు మధ్యలో నాగార్జున యూనివర్సిటీ ఉంది, ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉన్నాయి, మంచి ఫౌండేషన్ వేసుకోవచ్చు, తక్కువ లోతులోనే పునాదులు వేసుకోవచ్చు, మీరు తీసుకెళ్లి 3 పంటలు పండించే భూములలో అంత లోతుగా పునాదులు వేసి 5,000తోనో 4,000తోనో అవ్వాల్సిన కన్స్ట్రక్షన్ని మీరు 10,000 15,000 రూపాయలు పెట్టి ఎందుకు కడుతున్నారు, ఇన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఉమ్, అనేది చర్చనీయ అంశము. అలాగే 40,000 ఎకరాలు తీసుకొని ఇప్పటికే మరి ఇంకో 40,000 ఎకరాలు తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఉమ్, ఇప్పటి వరకు తీసుకున్న రైతులకు ఈ రోజు వరకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు. వాళ్ళ ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో చెప్పరు. అసలు సార్, భూములు ఇచ్చిన రైతుల యొక్క దయార్థమైనటువంటి జీవితాలు ఉమ్, వెనక్కి తీసుకోలేరు. వెనక్కి తీసుకుందాం అంటే ఆ భూమి ఎక్కడుందో హద్దులు లేవు. ఇప్పుడు ఉమ్, మొత్తం ఎప్పుడైతే బుల్డోజర్లు పెట్టి కలిపేశారో కల్పించారు. గట్టులు తెగిపోయినాయి. ఉమ్, నా భూమి ఎక్కడుందో నాకు తెలియదు, నా భూమికి ఎవరైనా పెన్షన్ ఇస్తారా లేకపోతే లోన్ లోన్ ఇస్తారా అంటే ఎక్కడ భూమి కొలతలు చూపించాలో నాకు తెలియదు. నాకు రిటర్నబుల్ ఫ్లాట్ ఇచ్చారంటే ఆ ఫ్లాట్ ఎక్కడ ఉందో ఎవరు చూపించలేరు. ఉమ్, ఆ ఫ్లాట్ కొలతలు ఏంటో నేను చెప్పలేను బ్యాంకుకి. నా పిల్లలకు పెళ్ళిళ్ళు వస్తాయి, పేరెంటాలు వస్తాయి, చదువులు వస్తాయి, ఒక ఆరోగ్య సమస్య వస్తుంది. ఆ భూమి తనఖా పెట్టుకొని అదే ఆ రోజు పొలం ఉండి ఉంటే 1 ఎకరం, అది చాలా వాల్యుబుల్ పొలం సార్. ఎక్వైర్ చేయకముందే, ఉమ్. అంతకుముందే దాని విలువ చాలా భారీగా ఉంది. 40-50 లక్షల భూములు అవి. రాజధాని మీద ఇప్పటికీ కూటమి ప్రభుత్వం 50,000 కోట్లు, సుమారుగా 47,800 కోట్లు అప్పు తెచ్చింది. అవన్నీ ఇంప్లిమెంట్ అయితే దాదాపుగా మీరన్న ఎకరానికి 2 లక్షలు, 2 కోట్లు, ఎకరానికి 2 కోట్లు చొప్పున 50,000 ఎకరాలకు 1,00,000 కోట్లు ఎలాగో, ఇప్పుడు తీసుకొచ్చిన అప్పుని అక్కడ నిజంగా ఇంప్లిమెంట్ అయితే ఆ పనులన్నీ మరి సగం రాజధాని అయిపోద్దిగా. ఇక అప్పుడు మీరు మార్చడానికి ఏముంటుంది? 40-50 వేల కోట్లు కాదు సార్, ఇంచుమించు 1,00,000 కోట్ల అప్పు ఇప్పటికే చేసేసారు. అఫ్ కోర్స్ సార్, నేను అంటే చేశారు. ఫండింగ్ 50,000 కోట్లు ఆల్రెడీ చేతికి వచ్చినాయి. మేమే ఇప్పుడు విచిత్రంగా ఉంది సార్. ఇప్పుడు ఏదన్నా మాట్లాడితేనే సుధాకర్ బాబు రాజధానికి వ్యతిరేక అంటారు. నేనే ఒక రోడ్డు చూపించండి బాబు అని అడుగుతాయి. ఈ 47,000 కోట్లు ఏం చేసినట్టు? మాయమైపోయింది, కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్ళిపోయింది. రైతులకు దారుణమైన, అత్యంత దారుణమైన మోసం జరుగుతుంది. రైతులు ఉసురు తగులుతుంది. రైతు అనేవాడు చెమటని రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి సేద్యం చేసి మనకి సహాయం చేసే రైతుకి మోసం చేస్తున్నాడు. అంటే ఆ డబ్బులు ఖర్చు అన్ని 3 సంవత్సరాల్లో కనపడతాయని చెప్తున్నారు కదా సార్. ఎలా కనపడతాయి అంటున్నాను. అసలు నా హద్దులు ఏవో చెప్పంటారు బాబు అంటే మీరు ఎప్పుడు జరిగింది ఏదో జరిగింది అంటారు. ఆయన గవర్నమెంట్ నా దగ్గర చెప్తున్నారు నువ్వు పొలం తీసుకొని ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? వాళ్ళ ప్లాట్లకు సంబంధించి అయ్యా ఇచ్చినట్టున్నారుగా, మెగా వాళ్ళకి ఎవరికో కాంట్రాక్ట్ ఇచ్చినట్టున్నారుగా. జరగట్లేదు కదా. నా దగ్గర నుంచి నువ్వు పొలం తీసుకుంది ఎప్పుడు? రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వబోయే మధ్యకాలంలో నువ్వు నాకు కౌలు కట్టాలి కదా. నాకు ఆర్థికపరమైన వెసులుబాటు ఇస్తానని ప్రామిస్ చేసావు కదా, నా హెల్త్ చూస్తానని ప్రామిస్ చేసావు కదా. ఒక్కటన్నా ఇంప్లిమెంట్ అవుతుందా? దానికి అనేక రకాల రంగు వేయటం, వైసీపీ దానికి వ్యతిరేకమైన దుష్ప్రచారం చేయటం ఖచ్చితంగా కాదు. అక్కడ ఏదైనా ఒక స్పష్టత వస్తే గానీ మీ నోట్లో నుంచి ఒక స్పష్టత రాదు. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు,
ఇదే రాజధాని, అందుకే ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అభ్యంతరం అంతా కూడా ఆ రాజధాని పేరుతో జరుగుతున్న దోపిడీ మీద. ఉమ్, ఇప్పటికే ఫ్లాట్లు ఇస్తామని ప్రామిస్ చేసి 40,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు కదా. ఉమ్, 33,000 ఎకరాలను రైతుల దగ్గర నుంచి, మిగతాదేమో ఎక్వైర్ చేశారు కదా. ఆ 33,000 ఎకరాలకు సంబంధించిన రైతులకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తుంది వైసీపీ. ఉమ్. వాళ్ళకి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వండి, రోడ్లు వేయండి, డెవలప్ చేయండి, కరెంట్ ఇవ్వండి. మీరు లాస్ట్ 5 yearsలో మీరు చేయలేదు అది. ఇప్పుడు ఏ 5 years? 2019 మేము 3 24. రాజధానుల స్టాండ్కి వెళ్ళాంగా. మేము కన్ఫ్యూజన్గా ఏం లేవు రమాకాంత్. కాదు ఒక్క మాట. మీరు 3 రాజధానులని చెప్పినా మరి 33,000 ఎకరాలు తీసుకున్న రైతుల పరిస్థితి ఏంటి అని మీరు ఆలోచించలేదు? ఖచ్చితంగా ఆలోచించాం కాబట్టే కౌలు కట్టాం సకాలంలో. కౌలు కట్టారు, ప్లాట్లు ఇవ్వలేదుగా. మీరే ఆ పని చేసి ఉండాల్సిందిగా. అది డబ్బులు ఉండాలిగా, మన దగ్గర డబ్బులు ఉండాలిగా. ఆయన 5,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినవి 19. ఇప్పుడు రైతుల వైపు నుంచైనా ఆందోళన చేస్తారా మరి? ఖచ్చితంగా మేము రైతుల పక్షాన్ని నిలబడతాం. ఉమ్, రైతులకు న్యాయం చేసేది మా ప్రభుత్వమే. ఉమ్, ఆ భూములు రైతులు తిరిగి కోరుకుంటే తిరిగి ఇస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు. ఉహుం, చెప్పారు కదా, ఉమ్, చెప్పారు. రైతులకు సంబంధించిన ప్రతి పాయింట్లో మేము ఉంటాము. ఉమ్. ఎప్పుడు ఈ మధ్య రాజధాని అనేది గుంటూరు విజయవాడ మధ్యలోనే. అది ఈ మధ్య కాలంలో అన్నారా? నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు కదా. ఓకే. ఉమ్. దాని తర్వాత కంటిన్యూ రైతులు కావాలనుకుంటే ఇచ్చేస్తారు. దాని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఇది రాజధాని కాదు అని ఎక్కడ చెప్పారని అడిగారు. ఉమ్, తర్వాత కంటిన్యూషన్ ప్రెస్ మీట్లో కూడా ఉమ్, ఎక్కడ చెప్పలేదు. మళ్ళీ మేము కూడా చెబుతున్నాం, అభ్యంతరం అంతా కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ మీదే కానీ, జరుగుతున్న విధానం మీదే కానీ, దోపిడీ మీదే కానీ మేము రాజధానికి వ్యతిరేకం కాదు. ఉమ్. ఆ పాయింట్లో మాకు స్పష్టత ఉంది. విజయవాడ గుంటూరు మధ్య కడితే బాగుంటుంది అనేది మీ ఉద్దేశం. తక్కువ కాస్ట్లో అయిపోతుంది అంటున్నాం. ఉమ్. ఓకే. 15,000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి అయ్యే బదులు ఉమ్, నీకు 3,000తో 4,000తో మంచి రోడ్ల మీద అయిపోతుంది. అక్కడ ఒకళ్ళ రైతులకు సెంటిమెంట్ పడిపోయింది. మా ఇంటి దగ్గరకు వచ్చి రాజధాని ఉంది, ఇప్పుడు ఇది కాదంటే మంగళగిరి రోడ్డు మీదకో లేకపోతే హైవే మీదకి వెళ్తే మా ఇంటి ముందు ఉన్న రాజధాని పక్కకి వెళ్తుంది అని బాధ కలుగుతుంది. 100% మా ఇంటి పక్కకు రాజధాని వస్తుంది, ఒక 5-10 కిలోమీటర్లకు పక్కకు పోతే నాకు బాధ కలుగుతుంది కదా. ఉమ్, అలాంటి ఎమోషన్స్ ఉన్నాయి. ఉమ్, మేము వాటిని పట్టించుకోవాల్సిన బాధ్యత ఉంది. ప్రతి ఎమోషన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మా మీద ఉన్నమాట వాస్తవం. ఉమ్, మేము దాని నుంచి ఎస్కేప్ అవ్వమండి. అది చాలా సున్నితమైనటువంటి ఎమోషను. గుంటూరు జిల్లా వాస్తవ్యుడిగా ఉమ్, నాకు పూర్తి కన్సర్న్ ఉంది దాని మీద. మా నాయకుడికి కన్సర్న్ ఉంది, స్పష్టత ఉంది. 3 రాజధానుల అంశం అనేది ఆయన అన్నమాట వాస్తవము. ఆయనే మంగళగిరి గుంటూరు మధ్యలో కడితే బాగుంటుంది అని చెబుతున్న మాట వాస్తవం. గుంటూరు విజయవాడ మధ్య. గుంటూరు విజయవాడ మధ్యలో కడితే కరెక్ట్ అనే చెబుతున్న మాట వాస్తవం. ఉమ్, ఇప్పుడు ఆయన అక్కడ ఇది గాక ఈ 40,000 ఎకరాలు గాక మళ్ళీ ఇంకో 40,000 ఎకరాలు కావాలి, ఎందుకంటే ఇది విమానాశ్రయం కట్టాలి కాబట్టి అంత భూమి కావాలి, ఎంత భూమి కావాలి, మళ్ళీ దోపిడీ మొదలుపెట్టాడు. ఉమ్, మేము ఏమైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నామో ఇది రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థగా మారింది తప్పించి నిజమైనటువంటి రాజధాని నిర్మాణం జరగటం లేదు. ఉమ్. దోపిడీ జరుగుతుంది. రూపాయి అయ్యేటువంటి ఖర్చుకి 10 రూపాయలు ఖర్చు పెడుతున్నారు అనేది మా ఆర్గ్యుమెంట్. సుధాకర్ బాబు గారు, ఇప్పుడు మీరు వచ్చే ఎన్నికల్లో సీటు హామీ ఏమైనా ఉందా, లేకపోతే 1 టైం ఎమ్మెల్యేగానే మిగిలిపోతారా? అంతా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇష్టం, ఆయన నిర్ణయమే శిరోధార్యం. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు.